యా అండి, ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ డిస్కస్డ్ అబౌట్ ఐఆర్ఏ కదా. సో ఐఆర్ఏ ఈజ్ విచ్ లైన్ ఐటమ్ ఆఫ్ 1040 అండి? Line 4. లైన్ 4. యా, వన్ సెకండ్. నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా అన్న అందరికీ? Yeah, Mukesh. యా. సో లైన్ 4 ఆఫ్ 1040. సో లైన్ 4 ఈజ్ ఐఆర్ఏ డిస్ట్రిబ్యూషన్స్. ఐఆర్ఏ డిస్ట్రిబ్యూషన్. సో ఐఆర్ఏలో ఐఆర్ఏ ట్రాన్సాక్షన్స్ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పిన. సో వన్ పర్సన్ ఈ సెటపింగ్ ఎన్ ఐఆర్ఏ అకౌంట్ విత్ ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే క్యాన్ బి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ క్యాన్ బి బ్యాంక్ అవ్వచ్చు, ఓకే, క్రెడిట్ యూనియన్స్ అవ్వచ్చు, బ్రోకరేజ్ ఫర్మ్స్ అవ్వచ్చు, ఓకే. సో ఐ కాల్ దెమ్ అస్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో నేను సింపుల్గా చెప్పిన లైక్ హౌ ఐఆర్ఏ అకౌంట్స్ విల్ వర్క్. లైక్ మనం డ్యూరింగ్ ద వర్క్ లైఫ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ పీరియడ్లో వాళ్ళు ఏం చేస్తుంటారు, పీపుల్ కీప్ ఆన్ కాంట్రిబ్యూటింగ్ టు దేర్ ఐఆర్ఏ అకౌంట్. సో లేటర్ ఆన్ వెన్ దే ఆర్ రిటైర్డ్, రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు వర్క్ చేయలేరు, సో వాళ్ళ లైవ్లీహుడ్కి ఇబ్బంది అవుతుంది కదా. సో దే విల్ యూజ్ ఐఆర్ఏ అకౌంట్స్. సో ఐఆర్ఏ అకౌంట్స్లో సేవింగ్స్ చేసుకుంటూ పెట్టినారు కదా, ఆ అమౌంట్ వాళ్ళు విత్డ్రా చేస్తారు. సో వెన్ యూ కాంట్రిబ్యూట్, ఈజ్ ఇట్ ఎన్ ఇన్కమ్? No, No. is an expense. సో బట్ వెన్ యూ డిస్ట్రిబ్యూట్, ఇట్ ఈస్ ఎన్. Income. సో లైన్ 4 ఆఫ్ 1040 డీల్స్ విత్ ఐఆర్ఏ డిస్ట్రిబ్యూషన్స్, బికాస్ లైన్ 4 టాక్స్ అబౌట్ ఇన్కమ్స్ కదండి. సో దట్ ఈస్ ఐఆర్ఏ డిస్ట్రిబ్యూషన్స్. సో లైన్ 4 పైన ఆర్ వి గోయింగ్ టు రిపోర్ట్ ఎనీ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఐఆర్ఏ? No. No, because on line 4 we need to report the income received from the IRA. సో ఐఆర్ఏ నుంచి ఇన్కమ్ ఎప్పుడు వస్తుందండి? వెన్ యూ డిస్ట్రిబ్యూట్ ఐఆర్ఏ, వెన్ యూ విత్డ్రా మనీ ఫ్రమ్ ద ఐఆర్ఏ అకౌంట్, దెన్ ఇట్ విల్ బి ఎన్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్. క్లియర్ కదండి. సో నేను ఒక చిన్న డయాగ్రామ్ లాగా నేను చూపించిన, లైక్ యా, ఒక అకౌంట్ ఉంది. సో పీపుల్ కీప్ ఆన్ కాంట్రిబ్యూటింగ్ టు దట్ అకౌంట్ అండ్ దే విల్ డిస్ట్రిబ్యూట్ ఇన్ ద రిటైర్మెంట్ ఏజ్, ఆఫ్టర్ ద రిటైర్మెంట్ ఏజ్. క్లియర్. బట్ వెన్ ఒక పర్సన్, యూఎస్లో ఉన్న పర్సన్ ఎలా తీసుకోగలుగుతాడు ఐఆర్ఏ అకౌంట్? హౌ క్యాన్ ఈ టేక్ ఇన్ ఐఆర్ఏ? టూ 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 మెథడ్ ఉందండి, టూ మోడ్స్ ఆఫ్ టేకింగ్ ఎన్ ఐఆర్ఏ, టూ వేస్ టు టేక్ ఎన్ ఐఆర్ఏ. ఎలా తీసుకోగలుగుతాడు ఒక పర్సన్? Through the employer or marketplace. సో ఈ క్యాన్ గో టు, సో ఇఫ్ ద ఎంప్లాయర్ ఈస్ ప్రొవైడింగ్ ఎనీ రిటైర్మెంట్ ప్లాన్, ఈ క్యాన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్, అదర్వైజ్ ఈ క్యాన్ బై ఇట్ ఫ్రమ్ ద మార్కెట్ ప్లేస్. ఓకే, క్లియర్. సో if he has taken any employer sponsored plan, like first employer sponsored plans ఏమేమి ఉంటాయి? ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ఎంప్లాయర్ స్పాన్సర్డ్ ప్లాన్స్? ఎగ్జాంపుల్స్: 401k plan. 401k ప్లాన్, ఇంకా SEP. సెప్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సెప్? Simplified Employee Plan. సింప్లిఫైడ్ ఎంప్లాయీ పెన్షన్స్. Pension. వాట్ ఈస్ సింపుల్? Simplified Incentive Match Plan. for employees. ఫర్ ఎంప్లాయీస్. సింప్లిఫైడ్ ఇన్సెంటివ్ మ్యాచ్ ప్లాన్ ఫర్ ఎంప్లాయీస్. సో 401k సెప్ సింపుల్. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పిన నేను. 457B. 457B, ఇంకా 403B. 403B, ఇంకా ESP. టీఎస్పి, థ్రిఫ్ట్ సేవింగ్ ప్లాన్. సో దీంట్లో ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దీస్ త్రీ అండి. ఈ మూడిటి గురించి నేను సపరేట్గా మాట్లాడినా. సో కమింగ్ టు 401k ఏ టైప్ ఆఫ్ ఎంప్లాయర్ తీసుకుంటాడు? 401k Big. బిగ్ ఎంప్లాయర్. ఎందుకు బిగ్ ఎంప్లాయర్స్ ఎందుకు తీసుకుంటారు మోస్ట్లీ? Because this plan can be offered by big companies. యా, అండ్ ఇంకోటి ఏంటి, సో కాంప్లైన్స్ పార్ట్, బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ పేపర్ వర్క్. ఆ పేపర్ వర్క్ అంతా చిన్న కంపెనీస్ చేయలేవు, సింపుల్గా చెప్పాలంటే. And ఓకే, సో 401k is taken by big employers. It involves lot of paperwork. paperwork. Sorry.
ఎనీ క్వశ్చన్స్ అండి? కిరణ్, ఎనీ క్వశ్చన్స్? No, bro. ఓకే, బిగ్ ఎంప్లాయీస్ అండ్ పేపర్ వర్క్. అండ్ ఇంకోటి 401Kలో 401K మనం W2లో చూసినాం. ఎక్కడ చూసినాం W2లో? Box 12. 12. బాక్స్ 12లో. సో బాక్స్ 12లో 401Kలో ఏమేమి రిపోర్ట్ అవుతాయండి? విచ్ కోడ్స్ ఆర్ రిపోర్టెడ్ బాక్స్ 12? Box And code AA. code double A. Code D And traditional double. Code double. is for traditional IRA, sorry, traditional 401K. Code double A is for Roth IRA. Roth 401K, sorry, Roth 401K. Okay. సో టూ చూసినాం. సో ఇక్కడ 401Kలో సో వాట్ ఈస్ ద థింగ్ అండి? సో ద ట్యాక్స్ ఇంప్లికేషన్ ఈజ్ హ్యాండిల్ బై హూమ్ అండి? Payroll department. యా, దట్ ఈస్ ద పేరోల్ డిపార్ట్మెంట్. ఆల్రెడీ నువ్వు అది డిడక్టెడా అంటే లైక్ దట్ ఈస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ ట్యాక్సబుల్ ఇన్కమా, దట్ ఈస్ డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ ట్యాక్సబుల్ ఇన్కమా, ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ డన్ బై ద పేరోల్ డిపార్ట్మెంట్. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు 401K. సో జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషనల్ పర్పస్ మాత్రమే మీకు బాక్స్ 12లో కనిపిస్తుంది. క్లియర్? అది అది డిడక్టబుల్ అండ్ నాన్ డిడక్టబుల్ అనేది దట్ ఈస్ ఆల్రెడీ బీన్ టేకెన్ కేర్ బై ద పేరోల్ డిపార్ట్మెంట్. యు ఆర్ నాట్ గోయింగ్ టు అగైన్ డిడక్ట్ ఆర్ యాడ్ ఇట్ ఇన్ ద ఇన్కమ్. యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఓకే. సో కమింగ్ టు సెప్. సెప్ ఎవరు తీసుకుంటారండి? Self-employed. సో మోస్ట్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ అండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఆర్ ఎంప్లాయర్స్ విత్ 1 or 2 ఎంప్లాయర్స్, లిటిల్ లైక్ ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా సెప్కి వెళ్ళొచ్చు. సో 401Kలో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు 401Kలో? Employer, Employer and employee. సో ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయర్ కూడా అంతే మ్యాచ్ చేస్తాడు. లైక్ ఆర్పిఎఫ్ ఇన్ ఇండియా 6% ఎట్లా చేస్తాము, లైక్ అక్కడ కూడా. సో దెర్ ఆర్ సమ్ రూల్స్ ఫర్ ఇట్, లిమిట్స్ డిఫరెంట్గా ఉంటాయండి. సో ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయీ కూడా అంత కాంట్రిబ్యూట్ చేస్తారు. సో దే బోత్ మ్యాచ్. బట్ సెప్పులో హూ ఇస్ గోన్ కాంట్రిబ్యూట్ ఇన్ కేస్ ఆఫ్ సెప్పు? employer only. ఓన్లీ ఎంప్లాయర్. ఓకేనా? సో సెప్కి కాంట్రిబ్యూషన్ జరిగినవి ఎక్కడ రిపోర్ట్ అవుతాయి? సెప్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ రిపోర్టెడ్ వేర్ అండి? Schedule 1, 10, షెడ్యూల్ Schedule పైన 1. రిపోర్ట్ అవుతాయి. ఇస్ ఇట్ ఏ డిడక్షన్ ఆర్ అన్ అడ్జస్ట్మెంట్? Deduction. deductible. Is it a deduction or adjustment to income? Adjustment to income. Adjustment to income. If it is reported on Schedule A, it is an itemized deduction. But if it is reported on Schedule 1, it is an adjustment to income. Clear? So SEP, whatever the contributions made to the SEP are deducted on Schedule 1 as an adjustment to income. The మనకి ఎంత ఉందండి ఇప్పుడు ప్రజెంట్ 25% కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ దెర్ ఆర్ సమ్ లిమిట్స్ ఫర్ ఇట్. మ్యాక్సిమం ఎంత డిడక్ట్ చేయొచ్చు అంటే 25% ఆర్ దర్ ఇస్ 69,000 or something limit is there for tax year 2024. అంతవరకు మనం డిడక్ట్ చేయొచ్చు. ఎక్కడ? షెడ్యూల్ 1లో యాజ్ అన్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్. we can deduct as an adjustment to income. Okay, so coming to simple. So what is the full form of simple? Simplified incentive match plan for employees. Yeah, please unmute yourself. So mute yourself and not unmute. Okay, simplified incentive match plan for employees. Okay, ఇది ఎవరు తీసుకుంటారండి? Like who is going to take simple? It is taken by the employees with less than 100 employees. Less than 100 employees. So ఎవరైతే ఆర్గనైజేషన్ విత్ లెస్ దాన్ 100 ఎంప్లాయీస్ ఉంటారో దే విల్ గో విత్ సింపుల్ అండి. ఓకే, సో ఇక్కడ సింపుల్ ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? Both employer and employee. సో సింపుల్కి కాంట్రిబ్యూషన్స్ ఎక్కడ రిపోర్ట్ అవుతాయండి? Schedule 1. Schedule 1. యాజ్ అన్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్. క్లియర్? సో సెప్పులో సింపుల్లో like tax implications are handled by payroll department? No. No. So we are going to deduct on the schedule 1 as an adjustment to income. Clear? So employer sponsored plans గురించి సో బ్రీఫ్గా మనం తెలుసుకున్నాం. సో దెన్ ఆఫ్టర్ when you take it from marketplace, IRS are classified into 2 types. What are they అండి? IRS are classified into 2 types. What are they? Traditional IRS, Roth IRS. Traditional IRA and Roth IRA. And Okay, so then after we discussed first, before that,
ఫస్ట్ మనం ఏమనుకున్నాం సార్ కాంట్రిబ్యూషన్స్ పార్ట్. సో ఐఆర్ఏని 2 పార్ట్స్గా నేను డివైడ్ చేసానండి. పార్ట్ 1 డీల్స్ విత్ ద కాంట్రిబ్యూషన్ పార్ట్ అండ్ పార్ట్ 2 డీల్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ పార్ట్. సో ఫస్ట్ కాంట్రిబ్యూషన్స్ గురించి అన్ని ట్యాక్స్ ఇంప్లికేషన్స్ చదువుకున్న తర్వాత సో విల్ మూవ్ టు డిస్ట్రిబ్యూషన్స్ అండి. ఫర్ కమింగ్ టు కాంట్రిబ్యూషన్స్, సో కాంట్రిబ్యూషన్స్ ఫస్ట్ మై క్వశ్చన్ ఈజ్, సో ఐఆర్ఏ can be held jointly. ఐఆర్ఏ అకౌంట్ ఎలా హోల్డ్ చేయాలండి? ఇస్ ఇట్ ఏ జాయింట్ అకౌంట్ ఆర్ ఏ నార్మల్ సింగిల్ అకౌంట్? Single. Single account. సో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ హిస్ ఓన్ ఐఆర్ఏ. ఈవెన్ దో ఇద్దరు మ్యారీడ్ కపుల్ ఉన్నారు, క్యాన్ దే హోల్డ్ ఏ జాయింట్ ఐఆర్ఏ అకౌంట్? No. No, it is not possible. It is not allowed. So you should have your own IRA account. So one person can hold multiple IRAs, sir. Yes. Multiple IRA accounts ఉండొచ్చు, but you have to own it separately, not jointly. Clear? So coming to contributions part, first question is who can contribute? Who is having tax compensation? Taxable compensation. So what is the what is mean by taxable compensation according to IRS and Wages, Wages. Tips, pension, and commission. bonus, commission, income. self-employed income, self-employment income, like if you are a freelancer, schedule C income, ఇంకా alimony, ఇంకా నాన్ taxable combat pay. సో వాట్ ఈస్ alimony అంటే, సో డివోర్స్ అయిపోయిన తర్వాత పీపుల్ విల్ పే alimony కదండి. డివోర్స్ అయిన తర్వాత సో హస్బెండ్ వైఫ్కి కొంచెం alimony పే చేస్తాడు కదా, సో దట్ ఈస్ alimony. alimony ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఇయర్ అండి. జాన్ ఉన్నాడు, మేరీ ఉంది, బోత్ ఆర్ మ్యారీడ్, దే గో డివోర్స్డ్ ఇన్ tax year 2024 డివోర్స్ అయితే లైక్ వీళ్ళు కోర్టులో కేసు నడుస్తుంది కదా, ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి, జాన్ ఎవ్రీ ఇయర్ మేరీకి హ్యాస్ టు పే ఒక $50,000 యాజ్ అన్ alimony. $50,000 యాజ్ అన్ alimony ఎవ్రీ ఇయర్ పే చేయాలా. ఎవరు? జాన్ మేరీకి పే చేయాలా. సో మేరీకి ఈ alimony తప్ప వేరే ఇన్కమ్ ఏమీ లేదు. alimony తప్ప వేరే ఇన్కమ్ ఏం లేదు. 50,000 వస్తుంది ఎవ్రీ ఇయర్ జాన్ నుంచి $50,000 వస్తుంది. సో మై క్వశ్చన్ ఈస్, క్యాన్ మేరీ కాంట్రిబ్యూట్ టు ఐఆర్ఏ అకౌంట్? Yes. బికాస్ షీ ఈజ్ హ్యావింగ్ alimony ఇన్కమ్. అండ్ కమింగ్ టు కాంబాట్ పే అంటే సో ఇప్పుడు వార్స్ జరుగుతాయి కదండి, వార్ జరిగే ఏరియాని కాంబాట్ జోన్గా గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అనుకోండి, కాశ్మీర్లో ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో పాకిస్తాన్కి మనకి జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా యుద్ధం జరిగింది అనుకోండి, సో యుద్ధం జరిగింది ఒక 2 కంట్రీస్కి ఏదైనా జరిగింది, అప్పుడు ఆ ఏరియాని మొత్తం కాంబాట్ జోన్గా గవర్నమెంట్ ప్రకటించేస్తుంది. దిస్ ఈస్ లైక్ కాంబాట్ జోన్. సో కాంబాట్ జోన్లో ఉన్నప్పుడు దోస్ పీపుల్ విల్ హ్యావ్ సమ్ సపరేట్ ట్యాక్స్ లాస్. అంటే వాళ్ళకి రూల్స్ కొంచెం మారుస్తుంది. ఎందుకు? వాడు కాంబాట్ జోన్లో ఉన్నాడు, వాడిని అప్పుడే ట్యాక్స్ కట్టమంటే కడతాడా? ఈజ్ ఇట్ పాసిబుల్? లైక్ పీపుల్ ఆర్ సర్వింగ్ ఆన్ ద కాంబాట్ జోన్, లైక్ ఆర్మీ పీపుల్ అనుకోండి, కాంబాట్ జోన్లో ఉన్నారు, వాళ్ళు వార్తో బిజీగా ఉన్నారు. క్యాన్ దే పే ట్యాక్సెస్? లైక్ నువ్వు రిటర్న్ ఫైల్ చేయు, నువ్వు ట్యాక్సెస్ కట్టు, సో ఎవ్రీథింగ్ ఈజ్ ట్యాక్సబుల్ అంటే నో. కొన్నిసార్లు ఏం చేస్తుంది గవర్నమెంట్, అక్కడున్న వాళ్ళు ఎవరైనా ఆర్మీ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కదా, గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు పే చేస్తుంది కదా, సో దాన్ని నాన్ ట్యాక్సబుల్ అంటుంది కొన్నిసార్లు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక డాక్టర్ ఉన్నాడు. సో ఇండియా కేసు మనకి ఇండియా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి కాశ్మీర్లో సో ఇండియా పాకిస్తాన్ ఏదో యుద్ధం జరుగుతుంది. అయితే ఈ డాక్టర్ నేమ్ ఈ స్మిత్ ఏం చేసిండు? సో గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ డాక్టర్ ఈయన ఏమన్నది, పోయి మీరు కాశ్మీర్లో ఉండండి, అక్కడ సో ఇట్లా వార్ జరుగుతుంది కదా, సో మన ఆర్మీ పీపుల్కి ఏమన్నా అయితే చూసుకోండి అని చెప్పి తను పంపించారు. ఇతను ఫ్రీగా సర్వీస్ ఇస్తాడా?
కాశ్మీర్లో ఉంటుండే, ఫ్రీగా సర్వీస్ ఇవ్వడు కదా, గవర్నమెంట్ విల్ పే సమ్ అమౌంట్ కదా. సో సమ్ టైమ్స్ ఇట్ మే బి నాన్ ట్యాక్సబుల్ బికాస్ ఆఫ్ ద ట్యాక్స్ లాస్. లైక్ కొన్నిసార్లు గవర్నమెంట్ ఏమంటారు ట్యాక్స్ అవసరం లేదు, బట్ ఈయనకి డబ్బులు వచ్చింది కదా, దిస్ ఈజ్ నాన్ ట్యాక్సబుల్ కాంబాట్ పే కదా. దిస్ ఈ స్మిత్ క్యాన్ హీ కాంట్రిబ్యూట్ టు ఐఆర్ఏ అంటే, can he contribute to IRA అంటే yes, he can contribute to IRA because he is having taxable compensation. According to IRS, non taxable combat pay and alimony both are taxable compensations. ఓకేనా. సో నేను నిన్న మళ్ళీ కన్ఫ్యూజ్ చేయొద్దు అని చెప్పి అలిమోనీ గురించి కాంబాట్ పే గురించి మాట్లాడలేదు, బట్ అలిమోనీ అర్థమైంది కదండి. పీపుల్ వెన్ దే డివోర్స్ లైక్ ఒకళ్ళకి డబ్బులు పే చేయాల్సి వస్తుంది. క్లియర్. సో అలిమోనీ ఈజ్ అన్ ఇన్కమ్ అకార్డింగ్ టు ఐఆర్ఎస్ ఏమంటుంది, నువ్వు అలిమోనీ రిసీవ్ చేసుకుంటే అది ఇన్కమ్, అది ట్యాక్సబుల్ నాన్ ట్యాక్సబుల్ పక్కన పెట్టండి. సో ఇట్స్ ఎ సెకండరీ థింగ్. ఫస్ట్ ఐఆర్ఎస్ ఏమంటుంది, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. ఫర్ ఐఆర్ఏ థింగ్ నువ్వు కాంట్రిబ్యూట్ చేయాలా లేదా, నీ దగ్గర ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉందా లేదా డిటర్మైన్ చేయడానికి ఐఆర్ఎస్ ఏమంటుంది, ఇఫ్ యూ రిసీవ్ అలిమోనీ దట్ మీన్స్ యు ఆర్ హ్యావింగ్ ఎ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్. నీ దగ్గర ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉంది, యూ కెన్ హ్యాపీలీ కాంట్రిబ్యూట్ టు ఐఆర్ఏ అకౌంట్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కాంబాట్ పే, సో వార్ జోన్లో ఉన్న వాళ్ళని ఆ వార్ జోన్ని మొత్తాన్ని గవర్నమెంట్ ఏమని డిక్లేర్ చేస్తుంది, దట్ ఈస్ ఎ కాంబాట్ జోన్లో వాళ్ళని, అది గవర్నమెంట్ ఆ ఏరియాని కాంబాట్ జోన్గా ఫిక్స్ చేసి అక్కడ ఉన్న పీపుల్ని లైక్ వాళ్ళకున్న ట్యాక్స్ లాస్ అన్ని కొంచెం మారుతూ ఉంటాయి. సో వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, సింపుల్ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఈవెన్ వన్ పర్సన్ లైక్ ఇక్కడ నేను స్మిత్ అక్కడ పోయి ఒక యాజ్ ఎ డాక్టర్గా వార్లో గాయపడిన అందరికీ ఈయన ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. సో ఎనీవే గవర్నమెంట్ విల్ పే సర్టన్ అమౌంట్ టు హిమ్ కదండి. సో దట్ ఈస్ సమ్ టైమ్స్ మేబీ నాన్ ట్యాక్సబుల్. సో బేస్డ్ ఆన్ ద రూల్స్, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, సమ్ టైమ్స్ నాన్ ట్యాక్సబుల్. ఈవెన్ దో నాన్ ట్యాక్సబుల్ అయినప్పటికీ దట్ ఈస్ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ అకార్డింగ్ టు ఐఆర్ఏ. సో నువ్వు ఐఆర్ఏ రూల్స్ ప్రకారం చూస్తే దట్ ఈస్ యువర్ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్. సో నేను నిన్న ఐ హ్యావ్ నాట్ యాడెడ్ దిస్ అలిమోనీ ఎక్కడండి. సో వాట్ ఈస్ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్, ట్యాక్సబుల్ కాంపెన్సేషన్. సో ఇక్కడ ఎక్స్ట్రా థింగ్స్ ఏంది, అలిమోనీ నాన్ ట్యాక్సబుల్ కాంబాట్ పే. ఓకే, నాన్ ట్యాక్సబుల్ కాంబాట్ పే, అలిమోనీ అండ్ నాన్ ట్యాక్సబుల్ కాంబాట్ పే, ఇవి కూడా ఏంటి ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ అకార్డింగ్ టు ఈ ఐఆర్ఏ రూల్స్ ప్రకారం వాళ్ళని ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ యూ కెన్ హ్యాపీలీ కాంట్రిబ్యూట్ టు ఐఆర్ఏ. సో ఇంకోటి ఏంటి, ఓకే సో వేర్ ఆర్ వి, ఏదో వచ్చింది స్టోరీ, యా నాట్ ఇయర్. ఓకే అండి. సో హూ కెన్ కాంట్రిబ్యూట్ అంటే హూ ఈజ్ హ్యావింగ్ ఏ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్. ఓకే, సో ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ అంటే లైక్ యాజ్ యూ సెడ్ లైక్ వేజెస్, టిప్స్, బోనస్, కమిషన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్కమ్, అలిమోనీ, నాన్ ట్యాక్సబుల్ కాంబాట్ పే. చలండి, ఓకే కదండి. అలిమోనీ, నాన్ ట్యాక్సబుల్ కాంబాట్ పే, ఎవరికైనా డౌట్ ఉందా? సారీ, నేను షిఫ్ట్ చేసినప్పుడు సడన్గా అందరికీ బ్లాంక్ అయిపోతుందా నా స్క్రీన్? కనిపిస్తుంది బ్రో. మీకు కనిపిస్తుంది, అది బ్లాంక్ అవుతుంది. ఓకే, కాంబాట్ పే, అలిమోనీ పర్ఫెక్ట్ కదా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా దీంట్లో? No, Mukesh. థ్యాంక్ యూ. సో దెన్ ఆఫ్టర్ what we discussed అండి, so who is having a taxable compensation can contribute, so they become eligible. So in case of MFJ, సో స్పెషల్ పాయింట్ ఏంటి, ఎంఎఫ్జేలో ఎంతమందికి ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉండాలండి? both spouse and taxpayer. ఇద్దరికి ఉండాలా కంపల్సరీగా? Anyone. ఒక్కరికి ఉన్నా సరిపోతుంది. ఎనీవన్ ఈజ్ హ్యావింగ్ ఏ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ దెన్ బోత్ కెన్ కాంట్రిబ్యూట్. ఇప్పుడు ఏంటి, సో ఇద్దరికి సపరేట్ ఐఆర్ఏ అకౌంట్స్ ఉన్నాయి,
కానీ ఎవరు అంటే వీళ్ళిద్దరు కాంట్రిబ్యూట్ చేయొచ్చా? ఆర్ దే ఎలిజిబుల్ టు కాంట్రిబ్యూట్ అంటే ఇద్దరిట్లో ఒక్కరికి ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉన్నా కూడా ఇద్దరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎంఎఫ్జేలో ఉండే కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయంటే లైక్ సో మీరు చాలా దగ్గరలో చూస్తే ఎంఎఫ్జేకి స్పెషల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అందుకే నేను ఎంఎఫ్ఎస్ని కంపేర్ చేసేటప్పుడు ఎంఎఫ్జే హ్యాస్ మోర్ ట్యాక్స్ బెనిఫిట్స్ దాన్ ఎంఎఫ్ఎస్ అంట. ఓకే, సో ఎంఎఫ్జేలో ఏమంటారంటే ఒక్కరికి ఉన్నా కూడా ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో దెన్ ఆఫ్టర్ హౌ మచ్ క్యాన్ బి కాంట్రిబ్యూటెడ్. సో మై క్వశ్చన్ ఈస్ హౌ మచ్, ఎంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు? 14,000 14,000 maximum limits. నాట్ ఓకే ఫర్ ఎంఎఫ్జే 14,000. ఇంకా For single 7,000. 1,000 or taxable compensation, which ఐ సెడ్ సింగిల్కే 7,000 అన్నానా? or taxable compensation, whichever is So lower. 7,000 or taxable compensation, whichever is less. Okay, so that is the maximum for whom andi? For single. Single. Single and MFS. No, never say single andi. For others it is 7,000 or taxable compensation, but only for the in case of spousal IRA, that is in case of MFJ మాత్రమే ఇది, MFJ కి మాత్రమే separate. For others 7,000 సింగిల్ అనకండి. ఇఫ్ ఐ సే సింగిల్ పర్టికులర్లీ అప్పుడే సింగిల్ అనండి. అదర్స్ అందరికి 7,000 వస్తుంది, బట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ స్పౌజల్ ఐఆర్ఏ అంటే ఇద్దరు ఎంఎఫ్జే కేసులో ఎట్ దట్ టైమ్ 14K ఆర్ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ విచ్ ఎవర్ ఈజ్ లెస్. సో దట్ మీన్స్ వీళ్ళకి సో దిస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ సింగిల్ ఎంఎఫ్ఎస్ హెచ్ఓహెచ్ క్యూఎస్ఎస్. For others it's 7,000, but for spousal IRA this is 14,000 or taxable compensation whichever is less. Clear? So this is the maximum. So దీంట్లో if your age is more than any years andi? 50 years. If your age is more than 50 years, how much catch-up contribution is eligible andi? $1,000. ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద లిమిట్ మనం పైన చెప్పిన దానికన్నా $1,000 ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. స్పౌజల్ ఐఆర్ఏలో ఇద్దరు మోర్ దాన్ 50 అయితే ఎంత క్యాచప్ వస్తుంది వాళ్ళకి? ఎంఎఫ్జే కేసులో సో ఒకరు 50 ఉన్నప్పుడు $1,000 వస్తారు, ఇద్దరు అన్నప్పుడు $2,000. 2,000. సో ఎంఎఫ్జేలో they can if they're like if they are having taxable compensation and it is more than $14,000 and ఇద్దరు 50 కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్సిమం $16,000 వరకు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయొచ్చు హ్యాపీగా. బికాస్ 50 years ఏజ్కి 1,000 అడిషనల్ క్యాచ్అప్ కాంట్రిబ్యూషన్ వస్తుంది కదా. Yes. ఇక్కడ ఇద్దరు మోర్ దెన్ 50 అయితే 1,000 ఎక్స్ట్రా వస్తుంది, మ్యాక్సిమం ఎంత అయిపోతుంది? $16,000 దాకా వస్తుంది. Clear? So okay, so sometimes excess contribution is done by the employer. So వాడు తెలియకుండా వితౌట్ ఎనీ నాలెడ్జ్ లైక్ ఎక్సెస్ కాంట్రిబ్యూషన్ చేసిండు, వాట్ విల్ హ్యాపెన్? IRA will levied the excess tax on the హౌ It మచ్ will be ఎక్సెస్ taxable ట్యాక్స్ ఎంత అండి? 6% 6%. until they withdraw. అంటిల్ దే విత్డ్రా ఎక్సెస్ ట్యాక్స్ విల్ బి లివిడ్ అండి. సో Yeah, ఐఆర్ఏ టైమ్ లైన్ ఎట్లా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ they are giving 4 months of time. ఐఆర్ఏకి ఎట్లా ఉంటుందంటే, ఐఆర్ఏ ఈజ్ ఏ ట్యాక్స్ ప్లానింగ్ టూల్ అండి. వై ఐ విల్ కాల్ ఇట్ అస్ ట్యాక్స్ ప్లానింగ్ టూల్ అంటే, ట్యాక్స్ ప్లానింగ్ టూల్ అని అంటాను. ఎందుకు ట్యాక్స్ ప్లానింగ్ టూల్ అంటే, సో నీ ట్యాక్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st January స్టార్ట్ అవుతుంది, 31st. సో అట్లా Jan 31st ఇట్లా రాద్దామండి. Jan 1st December 31st. ఓకే, సో మంత్ షుడ్ బి కమ్ ఫార్వర్డ్ అండి. సో మిడిల్లో డేట్ రావాలి, తర్వాత ఇయర్ రావాలి. సో యుఎస్ డేట్ ఫార్మ్ అంటే ఫాలో అవుదాం. ఓకే అండి. సో December 31st ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఈ పర్టికులర్ ట్యాక్స్ ఇయర్కి నువ్వు ఎంత ఐఆర్ఏకి ఎంత కాంట్రిబ్యూట్ అంటే ఎప్పటిలోపు కాంట్రిబ్యూట్ చేయొచ్చు అంటే, ద టైమ్ లిమిట్ టు కాంట్రిబ్యూట్ టు ఐఆర్ఏ అంటే ఎప్పటి వరకు నీకు టైం లిమిట్ ఇస్తుంది అంటే ఐఆర్ఎస్ డ్యూ డేట్ వరకు. సింపుల్గా చెప్పాలంటే నీ డ్యూ డేట్ వరకు April
ఫిఫ్టీన్త్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ వరకు యూ క్యాన్ కాంట్రిబ్యూట్ టు ఐఆర్ఏ. ఏ ఇయర్కి మళ్ళీ నువ్వు ఈ పర్టికులర్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్న ఐఆర్ఏ కాంట్రిబ్యూషన్కి నువ్వు ఎప్పటిలోపు చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 15th దాకా నువ్వు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 15th దాకా నువ్వు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈవెన్ దో ఆ ఇయర్ అయిపోయింది, ట్యాక్స్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, అయినా కూడా ఏప్రిల్ 15th దాకా నీకు కాంట్రిబ్యూషన్ చేసే టైం లిమిట్ ఉంటుంది. ఇఫ్ యూ కాంట్రిబ్యూటెడ్ ఎనీ ఎక్స్ట్రా అమౌంట్, నువ్వు విత్డ్రా చేయడానికి కూడా ఈ టైం లిమిట్ ఉంటుంది. ఐఆర్ఏ టైం లిమిట్ ఎప్పటిదాకా ఉంటుంది? ఏప్రిల్ 15th ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. ఈ ట్యాక్స్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 15th వరకు నీకు టైం లిమిట్ దొరుకుతుందండి. అందుకే వాట్ పీపుల్ విల్ డూ, లైక్ వీళ్ళు ఈ టైం పీరియడ్లో మన దగ్గరకు వస్తారండి ట్యాక్సెస్ కట్టించుకోవడానికి, ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయించుకోవడానికి మన దగ్గరకు వస్తారు. అప్పుడు బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, లైక్ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, అరే బాబు నువ్వు ఐఆర్ఐకి కాంట్రిబ్యూట్ చేసుకోపోయి యూ విల్ బీ గెటింగ్ $7,000 డిడక్షన్, లేకపోతే స్పౌజల్ అంటే యూ విల్ బీ గెటింగ్ $14,000 డిడక్షన్, పోయి చేసుకొచ్చుకపో నేను ఐ రిటర్న్ ఫైల్ చేస్తా అని చెప్తారు. సో పీపుల్ యూస్ టు ప్లాన్ దర్ ట్యాక్సెస్ ఇన్ బిట్వీన్ దిస్ పీరియడ్ అండి. ఐఆర్ఏ యాక్ట్స్ యాజ్ ఏ ట్యాక్స్ ప్లానింగ్ టూల్. నీకు మిగతా ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఈ పీరియడ్లో జరిగినాయి, నెక్స్ట్ ఈ టైంలోపు నువ్వు ఫైల్ చేయాలి. కానీ ఐఆర్ఏ ఏంటి, ఈవెన్ దో ఈ ఇయర్ మొత్తం అయిపోయినా కూడా నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 15th దాకా నువ్వు కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఈ పర్టికులర్ ఇయర్కి నువ్వు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. 4 months టైం దొరుకుతుంది. నువ్వు ప్లాన్ చేసుకొని నువ్వు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఎనీ ఎక్సెస్ కాంట్రిబ్యూషన్స్ చేసినా దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. క్లియర్ అండి? ఈ టైం లైన్ ఎవరికైనా ప్రాబ్లం ఉందా? ఎనీ డౌట్? ఈ టైం లైన్ ఎవరికైనా కన్ఫ్యూజింగ్ అనిపిస్తే చెప్పండి, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, మన ట్యాక్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? Jan 1st. యా, Jan 1st. ఓకే, ఎప్పుడు ఎండ్ అవుతుంది? December 31st. సో యాక్చువల్లీ ఏం జరుగుతుంది, ఈ ఈ ఈ 12 monthsకి జరిగిన ట్రాన్సాక్షన్స్కి, ఈ 12 months జరిగిన నీకు వచ్చిన ఇన్కమ్స్కి, నువ్వు ఎక్స్పెన్సెస్ పెట్టిన దానికి డిడక్షన్స్ అవన్నీ తీసుకొని నువ్వు ట్యాక్స్ రిటర్న్ ఎప్పటిలోపు ఫైల్ చేయొచ్చు. వాట్ ఈస్ ద డెడ్ లైన్ టు ఫైల్ యువర్ ట్యాక్స్ రిటర్న్? 15th April of the next year. 15th April of the next year. Yeah. Let's take year కూడా తీసుకుందాం అండి, 2024 ట్యాక్స్ ఇయర్కి. సో వాట్ ఈస్ ద స్టార్టింగ్ డేట్? Jan 1st 2024 is the starting date. December 31st 2024 is the ఎండింగ్ డేట్. సో ఈ ఇయర్కి జరిగినాయి ఈ 4 months లోపు నువ్వు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద డ్యూ డేట్ అంటే ఏప్రిల్ 15th 2025. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాన్ 1st Jan 2025లో నాకు వేజ్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, నేను ఏ ట్యాక్స్ రిటర్న్లో చూపించాలి? నెక్స్ట్ ఇయర్ 25. దానికి ఎప్పటిలోపు నేను డెడ్ లైన్ నాకు ఫైల్ చేయడానికి? April 15, 26. అప్పటిదాకా టైం ఉంటుంది. సో దిస్ ట్రాన్సాక్షన్ డస్ నాట్ కమ్స్ అండర్ ట్యాక్స్ ఇయర్ 2024. దట్ బిలాంగ్స్ టు 2025 కదండి, కదా? కానీ ఐఆర్ఏకి ఎట్లా ఉందంటే నువ్వు ఫస్ట్ Jan 2025 రోజు కాంట్రిబ్యూట్ చేసినా కూడా 2025 కాంట్రిబ్యూట్ చేసిన అంటే దట్ మీన్స్ బిఫోర్ ఏప్రిల్ 15 నేను చెప్తున్నాను, ఈ రోజు కాంట్రిబ్యూట్ చేసినా కూడా దట్ విల్ కమ్స్ అండర్ ట్యాక్స్ ఇయర్ 2024 ఓన్లీ. ఎందుకు? కాంట్రిబ్యూషన్కి టైం లిమిట్ ఎప్పటిదాకా ఇచ్చింది? ఈ పలానా ట్యాక్స్ ఇయర్కి యూ క్యాన్ కాంట్రిబ్యూట్ అంటిల్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 15th. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బట్ ట్యాక్స్ ఇయర్ 2025లో నేను కాంట్రిబ్యూట్ చేస్తే నాకు 5498 ఏ ఇయర్కి వస్తుంది? ఏ ఇయర్తో వస్తుంది? డేట్ ఎప్పుడు వస్తుంది? 5498 పైన డేట్ ఎప్పుడు వస్తుంది? 2025 Jan 1st వస్తుంది. మరి అప్పుడు 2024 కన్నా నాకు ఎట్లా తెలుస్తుంది?
మీకు అర్థమవుతుందా అండి? సో ఈవెన్ ఈవెన్ ట్యాక్స్ ఇయర్ అయిపోయినప్పటికీ కూడా 4 months గవర్నమెంట్ టైం ఇచ్చింది నువ్వు కాంట్రిబ్యూట్ చేసుకోవడానికి. లేదు ఎనీ ఎక్సెస్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నా విత్డ్రా చేసుకోవడానికి. ట్యాక్స్ ఇయర్ 2025లో నేను 1 Jan 2025లో కాంట్రిబ్యూట్ చేస్తే నాకు 5498 వస్తుంది కదా. ఈ 5498 ఏ ట్యాక్స్ ఇయర్కి వస్తుంది? 2025కా 2024కా అంటే 2024కే వస్తుంది. బికాస్ వెన్ యూ కాంట్రిబ్యూట్ ఈ టైం లిమిట్లో నువ్వు కాంట్రిబ్యూషన్స్ చేస్తే బ్యాంకు వాడు నిన్ను అడుగుతాడు, అరే బాబు ఈ కాంట్రిబ్యూషన్ 2025 ఇయర్కి వేయాలనుకుంటున్నావా 2024 ఇయర్కి వేయాలనుకుంటున్నావా? బికాస్ 2024 ఇయర్కి నీకు ఇంకా టైం ఉంది, April 15th దాకా. నీకు ట్యాక్స్ 2024 కంటే వాడు 2024 డాక్యుమెంటే ఇస్తాడు. క్లియర్? మళ్ళీ 26లో అంటే రిపీట్ అవ్వవా? అవ్వదు, ఎందుకంటే దట్ ఈస్ ఆల్రెడీ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ 24 కదా. దిస్ కాంట్రిబ్యూషన్ డస్ నాట్ బిలాంగ్ టు 2025, దట్ బిలాంగ్స్ టు 2024. నీకు ఎక్స్ట్రా 4 months టైం ఇచ్చింది, యూ కెన్ కాంట్రిబ్యూట్ అంటిల్ దిస్ టైం అని. అది 2025కి సంబంధం లేదు, 2024ది అది. ఈవెన్ దో యూ కాంట్రిబ్యూటెడ్ ఇన్ 2025, even though you contributed on the March 1st of 2025, that belongs to, like if you want to contribute for tax at 2024, you can do that. April 15th తర్వాత చేయొచ్చా అంటే నో. April 15th తర్వాత 2024 ఇయర్కి వేస్తా అంటే నీ టైం లిమిట్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది, దట్ బిలాంగ్స్ టు 2025. క్లియర్? సో ఎక్స్ట్రా 4 months టైం ఇస్తుంది, ఎందుకంటే అరే బాబు ప్లాన్ యువర్ ట్యాక్సెస్ అకార్డింగ్లీ. ఎందుకు? ఐఆర్ఏ నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ట్యాక్స్ డిడక్టబుల్ కదా. నీకు ట్యాక్సెస్ ఎక్కువ వచ్చినాయి అనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ వాట్ దే విల్ డూ, ట్యాక్సెస్ ఎక్కువ కట్టాలనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అరే ఐఆర్ఏ కాంట్రిబ్యూట్ చేస్తే మనకు కొంచెం ట్యాక్స్ తగ్గుతుంది కదా, సో మనకి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు వాడికి తెలియదు ఎంత ట్యాక్స్ కట్టాలో. ఎవడో మన లాంటి వాడి దగ్గరకు వస్తాడు, సార్ మీరు పలానా అమౌంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అంటే, ఎందుకండి అని అంటే, ఇప్పుడు మీకు ఇంత ఇన్కమ్ ఉందంటే దీన్ని తగ్గించుకోవడానికి ఏమైనా టూల్ ఉందా అంటే ఐఆర్ఏ కాంట్రిబ్యూట్ చేయండి, April 15th దాకా మీకు టైం ఉంటుంది అంటే వాడు కాంట్రిబ్యూట్ చేసేస్తే మనకు ఆ ట్యాక్స్ డాక్యుమెంట్ ఇస్తాడు, మనం దాన్ని ట్యాక్సెస్ని తగ్గించగలుగుతాం. బికాస్ ఇక్కడ ట్యాక్స్ ప్లానింగ్ టూల్ అని ఎందుకు అంటున్నా అంటే నీకు ఎక్స్ట్రా 4 months దొరుకుతుంది కదా. గెటింగ్ మై పాయింట్? క్లియరా అండి? ఈ పాయింట్ ఎవరికన్నా ప్రాబ్లం ఉందా? టైం లైన్ Yeah, Mukesh, clear. పర్ఫెక్ట్ కదా. ఈవెన్ అంటే ట్యాక్స్ ఇయర్ ఎండ్ అయినా కూడా నీకు ఇంకా ఎక్స్ట్రా 4 months ఇచ్చింది కాంట్రిబ్యూషన్ చేసుకోవడానికి. అది వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఎట్లనో 2025లో అయితే మాత్రం 5498 ఫామ్ రాదు కదా, ఎలా అయినా 2024దే వస్తుంది 2025. 2025ది నువ్వు చెప్తావు రాదు. కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు బ్యాంక్ కూడా ఏమంటాడంటే నువ్వు April 15th దాకా పోయినావు అనుకో, లోపల పోయినావు అనుకో, ఫస్ట్ నిన్ను అడిగే క్వశ్చన్ వాడు అదే, నువ్వు ఐఆర్ఏ కాంట్రిబ్యూట్ చేస్తున్నావు కదా, అది ట్యాక్స్ 2024కి రిలేటెడా 2025కి రిలేటెడా అని అడుగుతాడు. అప్పుడు నువ్వు 2024కి రిలేటెడ్ సార్ అన్నావు అనుకో, వాడు 2024 డాక్యుమెంట్ ఇస్తాడు. క్లియర్? Yes. ఎక్స్ట్రా టైం ఇస్తుంది గవర్నమెంట్, ఎక్స్ట్రా టైం ఇస్తుంది అంతే. ఆ 4 months ఎక్స్ట్రా టైం ఇస్తుంది. ఈవెన్ దో ట్యాక్స్ ఇయర్ అయిపోయినప్పటికీ కూడా 4 months తర్వాత నువ్వు April 15th వరకు నువ్వు రిగార్డింగ్ 2024 నువ్వు కాంట్రిబ్యూషన్ చేస్తూనే ఉండొచ్చు. నువ్వు ఏమైనా ఎక్స్ట్రా కాంట్రిబ్యూషన్ చేసినా విత్డ్రా చేసుకోవచ్చు. గాట్ ఇట్? క్లియర్ కదండి ఇక్కడి వరకు? ఎవ్రీవన్ ఈజ్ కంఫర్టబుల్ కదా దీని? ఓకేనా? Yes, sir. ఓకే. సో ఆఫ్టర్ దిస్ లైక్ మనం ఇంకేం డిస్కస్ చేసుకున్నామని సో అంటిల్ దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్ కదా. సోర్స్ డాక్యుమెంట్ ఈస్ 5498 అండి. వాట్ ఈస్ ద సోర్స్ డాక్యుమెంట్ ఫర్ ఐఆర్ఏ కాంట్రిబ్యూషన్ అంటే 5498. 5498. ఓకే. సో ఇక్కడ టైం లైన్ పెట్టుకుందాం అండి. టైం లైన్ టు కాంట్రిబ్యూట్ టు ఐఆర్ఏ. సరే, టైం లైన్ టు కాంట్రిబ్యూట్ టు ఐఆర్ఏ ఎంతండి? April 15th of next year.
క్లియర్ కదండి? ఎనీ ఎక్సెస్ కాంట్రిబ్యూషన్స్ made can also be can be with can any excess contributions made can withdraw within April 15th next year. సో ఇక్కడ అలిమనీ నాన్ ట్యాక్సబుల్ క్యాంబట్ పే కూడా ఎక్స్ట్రాగా ఇచ్చినానండి ఈరోజు. అది యాడ్ చేసుకోండి. సో టైం లైన్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసిన టైం లైన్. ఓకేనా, నోట్ డౌన్ చేసుకున్నారు కదా. సో దెన్ ఆఫ్టర్ టుడే విల్ డిస్కస్ టైప్స్ ఆఫ్ ఐఆర్ఏ. సో వాట్ ఈస్ టైప్స్ ఆఫ్ ఐఆర్ఏ అంటే, ఐఆర్ఏ క్యాన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అండి. వాట్ ఆర్ దే? ట్రెడిషనల్ ఐఆర్ఏ, రోత్ ఐఆర్ఏ. ట్రెడిషనల్ ఐఆర్ఏ అండ్ రోత్ ఐఆర్ఏ. సో ఐఆర్ఏని we can classify into ట్రెడిషనల్ ఐఆర్ఏ అండ్ రోత్ ఐఆర్ఏ. ఓకే, ఐఆర్ఏని 2 typesగా డివైడ్ చేద్దామని అన్నాం. సో బ్రాడ్లీ classified into 2 types. Broadly classified into 2 types. So what are they? Traditional IRA and Roth. Okay. IRA, Roth IRA. So my question is, అసలు ట్రెడిషనల్ ఐఆర్ఏ అంటే ఏంటి, రోత్ ఐఆర్ఏ అంటే ఏంటి, లైక్ హౌ యూ లైక్ ఎందుకు డివైడ్ చేస్తున్నావు? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ ఐఆర్ఏ అండ్ రోత్ ఐఆర్ఏ? అసలు ట్రెడిషనల్ ఐఆర్ఏ అంటున్నావు, రోత్ ఐఆర్ఏ అంటున్నావు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్, ఈ కాంట్రిబ్యూషన్ రూల్స్ అనేవి అప్లైస్ టు ఎనీ ఐఆర్ఏ, వెదర్ ఇట్స్ ట్రెడిషనల్ ఆర్ రాత్. క్లియర్? ట్రెడిషనల్ అయినా రాత్ అయినా నీకు కాంట్రిబ్యూషన్ ఎవరు చేయొచ్చు? ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉన్నవాడే చేయొచ్చు. క్లియర్? ఎంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు? సో దట్ ఈజ్ ఆల్సో అప్లైస్ టు బోత్ ట్రెడిషనల్ అండ్ రాత్. సో ఇది మొత్తం ఐఆర్ఏకి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ ఐఆర్ఏ అండ్ రోత్ ఐఆర్ఏ అంటే, సో వెన్ యూ కాంట్రిబ్యూట్ టు ఐఆర్ఏ, వెన్ యూ కాంట్రిబ్యూషన్స్ టు IRA. So when you contribute to traditional IRA, so whatever the contributions you made are tax deductible. What they are only tax deductible on schedule 1 as an adjustment to income. Clear? So if you contribute to traditional IRA, when you contribute to traditional IRA, సో ఎందుకండి నాకు 1 second అండి. When you contribute to traditional IRA, schedule 1 IRS.
So look at this adjustments part and adjustments part. So in this adjustments line 20 you can see IRA deductions. IRA deduction. So if you contribute to traditional IRA, you can deduct as an adjustment to income on line 20. On line 20 of schedule 1. Clear? So whatever the contributions made to a traditional IRA, if you go and contribute to a traditional IRA, that is tax deductible. You can deduct on schedule 1 as an adjustment to income. But when you contribute to Roth IRA, that is not tax deductible. No tax deductible. So ఓకే, సో ఫస్ట్ లైక్ ఈ సెంటెన్స్ వినగానే లైక్ మన మైండ్లో ఏం జరుగుతుంది, అవును బై లైక్ ట్రెడిషనల్ ఐఆర్ఏకి వేస్తే నువ్వు డిడక్టబుల్ అన్నావు, లైక్ రోత్ అంటే నాన్ డిడక్టబుల్. సో ఎవరైనా దిమాకున్న రోత్ ఐఆర్ఏకి ఎందుకు కాంట్రిబ్యూట్ చేస్తాడు, అంతే కదా, డిడక్షన్ దొరికిన దగ్గర కదా చేసేది ఎవరన్నా, మరి రోత్ ఐఆర్ఏకి ఎందుకు వేస్తారంటే, సో ద థింగ్ కమ్స్ ఇయర్ అండి ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ పార్ట్. డిస్ట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఐఆర్ఏ. సో యాజ్ అ ట్యాక్స్ ప్రిపేరర్గా నా పని ఏంటండి, ఈ ట్రాన్సాక్షన్ మొత్తంలో యునో హౌ దిస్ ట్రాన్సాక్షన్ వర్క్స్, ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తంలో మేజర్ ఈవెంట్స్ ఏంటి, కాంట్రిబ్యూషన్స్, డిస్ట్రిబ్యూషన్స్. సో ఈ కాంట్రిబ్యూషన్స్ యొక్క రూల్స్, సో ట్యాక్స్ రూల్స్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్ అబౌట్ like how this accounts will work, what are the rules of the ట్రెడిషనల్ ఐఆర్ఏ, రోత్ ఐఆర్ఏ. ఓకే, ఇవి ఒకటి తీసుకున్నాం. బట్ ఎంప్లాయర్ స్పాన్సర్డ్ అయితే వాటి యొక్క రూల్స్ నాకు అవసరం లేదు, కాంట్రిబ్యూషన్ లిమిట్స్ అవసరం లేదు. సో నా యాజ్ అ ట్యాక్స్ ప్రిపేరర్గా నా పని ఏంటి, కాంట్రిబ్యూషన్స్ అప్పుడు అది డిడక్ట్ అవుతుందా అవ్వదా, విత్డ్రా చేసినప్పుడు, డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ట్యాక్సబుల్ అవుతుందా అవ్వదా. సో ట్యాక్స్ ఇంప్లికేషన్స్ నేను చూసుకుంటా 2 ఈవెంట్స్లో. వన్ ఈజ్ కాంట్రిబ్యూషన్స్ అప్పుడు, వన్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్స్ అప్పుడు. యాజ్ ఎ ట్యాక్స్ ప్రిపేరర్గా నా 1040 మీద ఎటువంటి చేంజెస్ జరుగుతాయి, ఎట్లా ట్యాక్సెస్ మారుతాయి, దట్ ఈజ్ మై మెయిన్ మోటో. సో కమింగ్ టు ట్రెడిషనల్ ఐఆర్ఏ అండ్ రోత్ ఐఆర్ఏ డిఫరెన్సెస్ చూస్తే, వెన్ యూ కాంట్రిబ్యూట్ ట్రెడిషనల్ ఐఆర్ఏ అకౌంట్కి నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తే that is tax deductible and you can deduct on schedule 1 as an adjustment to income. So to be precise, line 20 of schedule 1, to be precise line 20 of schedule 1. Clear? When you contribute to Roth IRA, is it tax deductible? No, you cannot deduct your whatever the contribution amount. But when you distribute from IRA, when you withdraw amounts from traditional IRA, these are taxable. Distributions from traditional IRA is taxable. So when you withdraw, నువ్వు ఫస్ట్ నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అలా వాడు ఏం చేస్తాడు, సో షెడ్యూల్ 1 మీద నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నావో నీకు డిడక్షన్ ఇస్తూనే ఉంటాడు. సో ఆఫ్టర్ సమ్ పర్టికులర్ టైం వెన్ యూ విత్డ్రా దట్ అమౌంట్, ఎంటైర్ అమౌంట్ ఏమవుతుంది, taxable. బట్ ఇన్ కేస్ ఆఫ్ రోత్ ఐఆర్ఏ, వెన్ యూ నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తున్న కొద్దీ కూడా నీకు ఎటువంటి ట్యాక్స్ డిడక్షన్ ఇవ్వడు. యూ కెనాట్ డిడక్ట్ యువర్ లైక్ వాట్ ఎవర్ ద కాంట్రిబ్యూషన్ అమౌంట్. నీ ట్యాక్సబుల్ ఇన్కమ్ని తగ్గించుకోవడానికి ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వడు. అండ్ వెన్ యూ డిస్ట్రిబ్యూట్ ఆల్సో, ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. What is the major difference between traditional and Roth ante, when you contribute to traditional IRA, it is deductible, but Roth IRA contribute cheste, it is not tax deductible. When you distribute traditional IRA నుంచి నువ్వు ఫండ్స్ విత్డ్రా చేస్తే it is taxable, but Roth నుంచి చేస్తే it is not taxable. Clear? అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఓకే మన ట్రెడిషనల్ అయ్యారనా రోత్ అయ్యారనా, సో విచ్ వన్ టు చూస్? సో మై క్వశ్చన్ ఈస్ విచ్ వన్ టు చూస్. సో కొంచెం ప్రాపర్గా ఆలోచిస్తే, సో మరి ఏది, సో కాంట్రిబ్యూషన్స్ టు అయ్యారే, ట్రెడిషనల్ అయ్యారు అయితే డిడక్టబుల్, సో రోత్ అయితే అసలు డిడక్టబుల్ అవ్వదు అని చెప్పారు.
డిస్ట్రిబ్యూషన్స్ చేసినప్పుడు ట్రెడిషనల్ ఐఆర్ అయితే ట్యాక్సబుల్, రాత్ నాన్ ట్యాక్సబుల్ అన్నారు. ఫస్ట్ లైక్ మరి లైక్ పీపుల్ వాట్ దే విల్ చూస్ బిట్వీన్ ట్రెడిషనల్ అండ్ రాత్, ఏది చూస్ చేసుకుంటారు? ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి, లైక్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే ఏ యొక్క ప్లానింగ్ ఎట్లుంది, తన ప్లాన్ ఎట్లుంది అంటే, నేను ఒక 20 years వర్క్ చేస్తా, 20 years జాబ్ చేస్తా. సో 20 years జాబ్ చేసిన తర్వాత రిటైర్ అయిపోతాం. రిటైర్ ఆఫ్టర్ 20 years తర్వాత సో డ్యూరింగ్ మై జాబ్ నాకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో దెన్ ఆఫ్టర్ ఐ రిటైర్, ఐ హ్యావ్ ఐఆర్ఏ అకౌంట్ కదా, నేను దాని నుంచి డబ్బులు తీసుకొని హ్యాపీగా నా ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ నేను లీడ్ చేస్తా అని అనుకుంటున్నాడు. బి ఏమనుకుంటున్నా అంటే, బి ఈజ్ అన్ ఇన్వెస్టర్. ఇతను ఏమనుకుంటున్నా అంటే, నేను ఒక 20 years వరకు నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ పెట్టి ఒక 20 years వరకు ఆగుతా. ఇప్పుడు ఏం విత్డ్రా చేయను, ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటా. ఐ విల్ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. నేను ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సింపుల్గా చెప్పాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. యు నో వాట్ ఈస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్? Long term investors, they put some money into some financial instruments and they will wait like more than years, like more than 1 year అనుకోండి లాంగ్ టర్మ్ అంటే. సో ఇయర్స్ కొద్దీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మన బి ఏమనుకున్నాడంటే, ఆయన దగ్గర కొన్ని డబ్బులు ఉండే. సో సింపుల్గా ఆ డబ్బులన్నీ తీసుకుపోయి అందులో పెట్టిండు. ఒక 20 సంవత్సరాల తర్వాత నేను డబ్బులన్నీ విత్డ్రా చేస్తాను అనుకున్నాడు. సో ఎర్లీ స్టేజ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అని అంటాడు. So after retirement, so let's take, so not going with the numbers, so early life, after retirement life. So ఏ కేసులో ఎర్లీ లైఫ్లో ఇన్కమ్ హై ఉంటుందా, లో ఉంటుందా? ఏ కేసులో హై ఉంటుందా, లో ఉంటుందా? లో. ఎర్లీ లైక్ డ్యూరింగ్ దిస్ 20 years వాడికి హై ఉంటుందా, లో ఉంటుందా ఇన్కమ్? ఫస్ట్ 20 years జాబ్ చేస్తా అనుకున్నాడు, తర్వాత రిటైర్ అయిపోతా అనుకున్నాడు. ఇన్కమ్ ఎట్లా ఉంటుంది వాడికి? హై ఉంటుంది. బికాస్ ఆబ్వియస్లీ కదండి, జాబ్ చేస్తున్నాడు కదా. జాబ్ చేసేటప్పుడు ఎక్కువ ఇన్కమ్ వస్తుందా, రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ ఇన్కమ్ వస్తుందా? ఆబ్వియస్లీ జాబ్ చేసేటప్పుడు డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఆఫ్టర్ రిటైర్మెంట్ వాడికి వచ్చేది ఎంత, ఐఆర్ఏ నుంచి ఎంతో కొంత తీస్తూ ఉంటాడు. వాడి అవసరాలకి కొంచెం డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. సింపుల్. హై ఆఫ్టర్ రిటైర్మెంట్లో, ఎందుకంటే జాబ్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇప్పుడు మనం కొంతమందిని చూస్తుంటాం, లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎంతో కొంత పెన్షన్ వస్తుంది. వాళ్ళు జాబ్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి, పెన్షన్ కొంచెం వస్తుంది. సేమ్ ఇమాజిన్ దట్ వే. ఓకే, మరి ఇక్కడ బీకి ఎర్లీ లైఫ్లో ఇన్కమ్ ఎట్లా ఉంటుంది? లో ఉంటుంది. ఎందుకు? వాడి సేవింగ్స్ అన్నీ తీసుకుపోయి అందులో పెట్టేసిండు కదా, ఇన్వెస్ట్ చేసి కూర్చున్నాడు. డబ్బులు ఏమన్నా వస్తాయి అప్పుడు? వాడు ఆల్రెడీ ఫిక్స్ అయ్యిండు, నేను ఇప్పుడు ఏం డబ్బులు తీయను అని ఫిక్స్ అయ్యిండు. ఆఫ్టర్ 20 years వాడు మంచిగా మొత్తం అంతా విత్డ్రా చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఇన్కమ్ విల్ బీ హై. సో దిస్ ఈస్ ద కేస్ ఫర్ 2 individuals అండి. దిస్ ఈస్ ద కేస్ ఫర్ 2 individuals. నేను ఇప్పుడు ఏమంటా అంటే, ఏ కేసులో ఇప్పుడు ఫస్ట్ హై ఇన్కమ్ ఉంది కదా, వీడికి ఈ ఎర్లీ స్టేజ్లో ట్యాక్స్ డిడక్షన్ దొరకాలనుకుంటాడా, లేకపోతే ట్యాక్స్ డిడక్ట్ అంటే లైక్ ఏదైనా డిడక్షన్ అవ్వాలనుకుంటాడా, లేకపోతే డిడక్షన్ అవ్వకుండా పర్లేదు అనుకుంటాడా? ట్యాక్స్ డిడక్షన్ అవ్వాలనుకుంటాడు. ఆబ్వియస్లీ నాకు ఇన్కమ్ ఉంది కదా, ఏదైనా ఒక డిడక్షన్ పెట్టుకుంటే నేను ట్యాక్సెస్ తగ్గించుకోవచ్చు అనుకుంటాడు. అండ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాడికి ఇన్కమ్ తక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు ఒకవేళ ట్యాక్సబుల్ అయినా వాడికి ప్రాబ్లం ఉంటుందా? కొంచెం అమౌంట్ ట్యాక్సబుల్ అయినా ప్రాబ్లం ఉంటుంది ఏమన్నా? ఇప్పుడు ఈ కేసులో వాడికి ట్యాక్స్ పడ్డా పర్లేదు, ఎందుకంటే వాడు లోవర్ బ్రాకెట్స్కి వచ్చేసిండు ఆల్రెడీ.
లోవర్ ట్యాక్స్ స్లాబ్కి వచ్చేసిండు, హై ఇన్కంలో లేడు కదా. సో ఇప్పుడు ఏమన్నాడు, లో ఇన్కంలో ఉన్నాడు కాబట్టి వీడికి ఏంది ట్యాక్సబుల్ అయినా పర్లేదు. ఇక్కడనేమో ట్యాక్స్ డిడక్షన్ కోరుకుంటున్నాడు. ఎందుకు? బికాస్ ఎట్ ద టైమ్ ఈజ్ హ్యావింగ్ ఎన్ హయ్యర్ ఇన్కమ్, ఎక్కువ ట్యాక్స్ రేట్స్కి వెళ్ళిపోతాడు. 10, 12, 22, 24 ఇట్లా మాట్లాడుకున్నాం కదా. సో హై ఇన్కమ్ ఉన్నప్పుడు ఈమె గో అప్ టు లైక్ 32, 35, 37 అట్లా వెళ్ళిపోతాడు. లో ఇన్కమ్ ఉన్నప్పుడు ఈమె ఇన్ ద 10% స్లాబ్ రేట్. సో వాడికి ట్యాక్సబుల్ అయినా 10% ఉన్నప్పుడు ట్యాక్సబుల్ అయినా పర్లేదు అయ్యారే. కానీ ఇక్కడ మాత్రం వాడికి డిడక్షన్ దొరికితే 32%, 35%లో ఉంటాడు కాబట్టి ఆ డిడక్షన్ అనేది ఎక్కువ అడ్వాంటేజ్ని ఇస్తుంది. క్లియర్? సో బి విషయానికి వద్దాం అనుకోండి. సో ఈ కేసులో ఎర్లీ లైఫ్లో వాడు ట్యాక్స్ డిడక్షన్ కోసం వెతుకుతాడా? No. నో, వీరికి ట్యాక్స్ డిడక్షన్ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే అరే బాబు నాకు ఉందే కొంచెం ఇన్కమ్, ఆ 10% 12% ట్యాక్స్ లెవెల్ వస్తా కదా, నో ఇష్యూ. లేటర్ ఆన్ హై ఇన్కమ్ వచ్చింది కదా, ఇప్పుడు ట్యాక్స్ కట్టాలనుకుంటాడా హై ఇన్కమ్ వచ్చినప్పుడు? No. నో. No. సో ఇప్పుడు బి కేసులో చూస్తే ఈజ్ అన్ ఇన్వెస్టర్, ఈజ్ ప్లానింగ్ ఎట్లా ఉంది, ఎర్లీ నేను ఐఆర్ఏ కాంట్రిబ్యూట్ చేస్తున్న ఈ టైంలో వాడికి ఎట్లా ఉంటుంది, లో ఇన్కమ్ ఉంటుంది. వాడికి ట్యాక్స్ డిడక్షన్ దొరకకుండా పర్లేదు, వాడికి ఉన్నదే తక్కువ ఇన్కమ్, నాకు ట్యాక్స్ డిడక్షన్ ఎందుకు రాబాయి, నాకు ఉందే తక్కువ ఇన్కమ్, నేను 10, 12 స్లాబ్ రేట్లో ఉంటా, కట్టేసుకుంటా. ఈవెన్ కొన్నిసార్లు నా స్టాండర్డ్ డిడక్షన్ అమౌంట్ మొత్తం దాన్ని కవర్ చేసి ఏదో తక్కువ మినిమల్ ట్యాక్సెస్లో వెళ్ళిపోతా. బట్ నా ప్రాబ్లం ఏంటి, రేపు పొద్దున నేను విత్డ్రా చేసేటప్పుడు ట్యాక్స్ పడొద్దు. రేపు విత్డ్రా చేసేటప్పుడు నాకు హ్యూజ్ అమౌంట్ వచ్చినప్పుడు నాకు ట్యాక్సెస్ రాకూడదు. సో ఇప్పుడు బి ఎటువంటి ఐఆర్ఏ అకౌంట్కి వెళ్ళిపోతాడండి? బి ఎటువంటి ఐఆర్ఏ అకౌంట్కి వెళ్ళిపోతాడు? Growth అయ్యారు. ఆబ్వియస్లీ రాత్కి వెళ్తాడు. ఎందుకు ఏమనుకుంటా అంటే రాత్, సో డ్యూరింగ్ తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు వాడికి ట్యాక్స్ డిడక్షన్తో పని లేదు. సో రాత్లో కాంట్రిబ్యూట్ చేస్తే ట్యాక్స్ డిడక్షన్ రాకుండా పెద్ద నాకు ఫరకే పడదు అంటాడు. బట్ వెన్ దేర్ ఈజ్ అన్ హై ఇన్కమ్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్, వాడికి హై ఇన్కమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాడు ఏమనుకుంటాడు, ట్యాక్స్ పడొద్దు, నాకు ట్యాక్స్ పడొద్దు అని చూసుకుంటాడు ఆ ఇన్కమ్ మీద. సో రాత్ స్ట్రాటజీ వాడికి చాలా బెటరు. బట్ కమింగ్ టు వాడికి చూస్తే ఏకి ఎటువంటి ఐఆర్ఏ అకౌంట్ ఆప్ట్ అవుతుందండి? Traditional IRA. ట్రెడిషనల్ ఐఆర్ఏ. ఎందుకు? వాడు ఫస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాడికి ఇన్కమ్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ ఏదైనా కొంచెం డిడక్షన్ చేస్తే నా ఇన్కమ్ని కొంచెం తగ్గించుకొని ట్యాక్సెస్ తక్కువ కట్టుకుంటా అని ఆలోచిస్తాడు. ఎందుకు? ఎప్పుడైనా తర్వాత ఫ్యూచర్లో విత్డ్రా చేసినప్పుడు నాకు ఎంత ఉంటుంది, మహా అయితే కొంచెం ఏదో ఐఆర్ఏ నుంచి కొంచెం ఏదో తీసుకున్నది వస్తుంది. ఆ దాంట్లో ఎట్లాగో నేను తక్కువ ఇన్కంలో ఉంటా కదా, తక్కువ బ్రాకెట్స్లో ఉంటా కదా, అప్పుడు నాకు ట్యాక్స్ పడ్డ పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు నేను హై ఇన్కంలో ఉన్న, హై ట్యాక్స్ బ్రాకెట్స్లో ఉన్నా కదా, సో నాకు కొంచెం ట్యాక్స్ డిడక్షన్ దొరికితే బాగుండు అని చెప్పి అనుకుంటాడు. కాబట్టి వీడు ట్రెడిషనల్కి వెళ్ళిపోతాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ట్రెడిషనల్ బెటరా, రాత్ బెటరా అంటే అకార్డింగ్ టు యువర్ ప్లానింగ్ అండి. అసలు వాడి యొక్క సిచ్యువేషన్ బట్టి మనం సజెస్ట్ చేయాలి. క్లియర్? ఇప్పుడు ఏ కేసులో నేను ఏమని చెప్తా, అరే బాబు గో విత్ ద ట్రెడిషనల్ ఐఆర్ఏ బికాస్ ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ ఫర్ యూ. కమింగ్ టు బీ కేసులో నేనేమంటా, అరే బాబు బి గో విత్ ద రాత్ ఐఆర్ఏ బికాస్ ఇట్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్ ఫర్ యూ. క్లియర్? ఈ ఎగ్జాంపుల్ ఎవరికైనా అర్థం కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి అగైన్. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. ఎవ్రీవన్ కంఫర్టబులా ఈ ఎగ్జాంపుల్తో? ఎక్స్క్యూజ్ మీ. సో పీపుల్ అంటే మనకు డౌట్ వస్తుందండి, ట్రెడిషనల్ అయ్యారంటే రోత్ అయ్యారంటే మరి ఏది తీసుకుంటారు అంటే, సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్ దేర్ ప్లానింగ్, లైక్ ఇట్లా వర్కౌట్ చేసుకుంటారండి. సో ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రెడిషనల్ అండ్ వాట్ ఈస్ రాత్ పర్ఫెక్ట్లీ. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా అండి? నో ముఖేష్. క్లియర్ కదా? సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీ కోసం నేను ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. సో ఇక్కడ హై ఇన్కమ్ ఉన్నప్పుడు 37% బ్రాకెట్ తీసుకుందాం. సో నాట్ 37, ఒక 32 తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 32% ట్యాక్స్ బ్రాకెట్ అనుకుందాం. లోలో ఉన్నప్పుడు ఒక 10% ట్యాక్స్ బ్రాకెట్ అనుకుందాం ఎగ్జాంపుల్కి.
లోలో ఉన్నప్పుడు ఇద్దరు 10% బ్రాకెట్లో ఉన్నారు, హైలో ఉన్నప్పుడు 32% బ్రాకెట్లో ఉన్నారు. చూడండి హౌ ఇట్ విల్ డిఫర్. ఈ ఈ హై ఇన్కమ్ ఉన్నప్పుడు వాడికి 10,000 ఇన్కమ్ వస్తే ఎంత ట్యాక్స్ కట్టాలి 10,000 మీద? 32% అంటే 3,200. ఒకవేళ వాడికి ఒక వాడు ఎంత కడుతున్నాడు 3,200. ఇదే 10,000 లో బ్రాకెట్లో వచ్చినప్పుడు కడితే ఎంత కడతాడు? 1,000. సో ఒకవేళ ఇదే ఈ విధంగా ఆలోచించండి. వీడికి ఒక 5,000 ఇక్కడ డిడక్షన్ దొరికింది అనుకోండి, ఎంత ట్యాక్స్ సేవ్ అవుతుంది? ఒకవేళ 5,000 డిడక్షన్ అయింది అనుకోండి, ఆ 10,000 నుంచి ఒక 5,000 తగ్గించడం అనుకోండి ట్రెడిషనల్ ఐఆర్ఏతో, వాడికి 1,600 సేవ్ అవుతుందండి. ఇదే 5,000 రేపు పొద్దున ట్యాక్స్ అయింది అనుకోండి, 10% ట్యాక్స్ అవుతుంది మహా అయితే కడితే ఎంత కడతాడు? 500. అక్కడ 1,600 సేవ్ చేసుకుంటే వాడికి బెటర్, ఇక్కడ 500 కడితే కడతాడు, 1,100 వాడికి సేవింగ్ కదా, సింపుల్. ఇక్కడ డిడక్షన్ తీసుకున్నాడు అనుకోండి, ట్రెడిషనల్ ఐఆర్కి కాంట్రిబ్యూట్ చేసి డిడక్షన్ తీసుకున్నాడు 5,000, 1,600 సేవ్ అయింది. అదే రేపు పొద్దున ట్రెడిషనల్ ఐఆర్ఐ నుంచి విత్డ్రా చేస్తే ట్యాక్సబుల్ అన్నాం కదా, సో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు 5,000 డిస్ట్రిబ్యూట్ చేసిండు అనుకోండి, 500 ట్యాక్స్ కడుతున్నాడు. సో వీడికి ట్రెడిషనల్ ఐఆర్ఐ చాలా బెటర్గా ఉంటుంది. క్లియర్? వీడు $1,100 సేవ్ చేసినోడు అవుతాడు ఇఫ్ యూ ఫాలో దిస్ మెథడ్. Clear? So based on that, people will choose traditional or Roth ante. So which one to choose ante, if you have more income during early life and vedama during contribution. So what if you have more income during early stage, less income during after retirement. Clear? If you have low income during early stage and more income during after retirement life. క్లియర్ కదండి? ఇక్కడ క్లియరా? టిల్ నౌ కంఫర్టబులా? సో నా క్వశ్చన్ ఏంటంటే, షెడ్యూల్ 1 పైన ఈ లైన్ 20 ఐఆర్ఏ డిడక్షన్ ఉంది కదా, ఇది ఏ టైప్ ఆఫ్ ఐఆర్ఏ అండి? ఏ టైప్ ఆఫ్ ఐఆర్ఏ ఈ లైన్ 20 మీదకి వస్తుంది? ట్రెడిషనల్ ఐఆర్ఏ. రాదు మరి, రాత్ డిడక్షన్స్ లేదు కదా, లేదు కాబట్టి రాత్కి అసలు డిడక్షనే రాదు కాబట్టి షెడ్యూల్ 1 పైనకి రాదు. లైన్ 20 మీద ఐఆర్ఏ డిడక్షన్ ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ ట్రెడిషనల్ ఐఆర్ఏ. ఓకే, యా, విచ్ వన్ టు చూస్ అని అయిపోయింది కదండి. సో దెన్ ఆఫ్టర్ ఆర్ఎండీస్, రిక్వైర్డ్ మినిమం డిస్ట్రిబ్యూషన్స్, RMDs. What is this RMDs? So I'll explain అండి. RMDs, required minimum distributions. So what is the concept of RMDs? So what is the difference between IRA, traditional IRA, Roth IRA అన్నప్పుడు RMDs కూడా one of the సో డిఫరెన్స్ అండి బిట్వీన్ ట్రెడిషనల్ ఐఆర్ఏ అండ్ రోత్ ఐఆర్ఏ. సో ఎట్లా అంటే, సో ఐ సెడ్ లైక్ విల్ గో టు ద ఎబో డయాగ్రామ్ అండి. సో నేనేమన్నా లైక్ పీపుల్ కీప్ ఆన్ కాంట్రిబ్యూటింగ్ డ్యూరింగ్ దర్ వర్క్ లైఫ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ పీరియడ్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో లేటర్ ఆన్ రిటైర్మెంట్ తర్వాత విత్డ్రా చేస్తుంటారు. ఓకే, దిస్ ఈజ్ ద థింగ్. అయితే ఇక్కడ ఏంటి అంటే, ట్రెడిషనల్ ఐఆర్ఏలో యూ కెనాట్ హోల్డ్ ఫండ్స్ లైఫ్ టైం. ఏ ఉన్నాడు,
ఏ యొక్క ఏజ్ వచ్చేసి సో ఏజ్ సో నాట్ గోయింగ్ టు ఏజ్ ఏమనుకున్నా అంటే ఏ ట్రెడిషనల్ ఐఆర్ఏకి కాంట్రిబ్యూట్ చేసిండండి. ట్రెడిషనల్ ఐఆర్ఏకి కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చిండు. ట్రెడిషనల్ ఐఆర్ఏకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అయితే అతనికి తీయాలనే ఉద్దేశమే లేదు, అసలు తీస్తలే, డబ్బులు పెట్టిండు వదిలేసిండు అంతే, పెట్టిండు వదిలేసిండు. సో అట్లనే ఉంచొచ్చా లైఫ్ టైం అతను చనిపోయేంత వరకు? లైక్ లెట్సే లైక్ ఏజ్ ఎంత ఏజ్ అయినా అన్లిమిటెడ్ ఇయర్స్ అంతే ఉంచొచ్చా అంటే ట్రెడిషనల్ ఐఆర్ఏ రూల్స్ ఒప్పుకోవు. ట్రెడిషనల్ ఐఆర్ఏ రూల్స్ అస్సలు ఒప్పుకోవు. ఓకే, నువ్వు ఖచ్చితంగా ట్రెడిషనల్ ఐఆర్ఏ నుంచి డబ్బులు తీయాల్సిందే. ట్రెడిషనల్ ఐఆర్ఏ నుంచి డబ్బులు తీయాల్సిందే. ఎందుకు ఐఆర్ఎస్ ఎందుకు చెప్తుంది ఇట్లా ట్రెడిషనల్ ఐఆర్ నుంచి డబ్బులు తీయాల్సిందే? ఎందుకు లాజిక్ చెప్పండి, ఎందుకు తీయమంటది? ఎందుకంటే ట్రెడిషనల్ ఐఆర్ఏలో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ట్యాక్సెస్ పే చేస్తాం కదా. సింపుల్ ఆర్ఎండి రూల్ ఎందుకు పెడుతుంది అంటే నువ్వు తీయకుండా ఉంటే అసలు గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. ఆల్రెడీ నువ్వేం చేసినావు, పోయి నీ ట్యాక్సబుల్ ఇన్కమ్ని తగ్గించుకుంటూ డిడక్షన్ చేసుకుంటూ వచ్చినావు, ఆల్రెడీ బెనిఫిట్ తీసుకున్నావు. ఇప్పుడు ఏమంటున్నావు, నేను డబ్బులు తీయా అంటే మరి గవర్నమెంట్ ట్యాక్స్లు ఎప్పుడు వస్తాయి దాని మీద? నాకెప్పుడు ట్యాక్స్ వస్తుంది మరి దాని మీద? నువ్వు ఆల్రెడీ బెనిఫిట్ తీసుకున్నావు నా దగ్గర నుంచి, నువ్వు కట్టాల్సిన ట్యాక్సెస్ నుంచి కొంచెం తగ్గించుకొని డ్యూరింగ్ యువర్ ఎర్లీ స్టేజ్ చూపించుకుంటూ వచ్చినావు. కాంట్రిబ్యూట్ చేసిన ప్రతిసారి ఒక ట్యాక్స్ బెనిఫిట్ తీసుకుంటూ వెళ్ళినావు. వాట్ ఈస్ మీన్ బై ట్యాక్స్ బెనిఫిట్? నువ్వు కట్టాల్సిన ట్యాక్సెస్ని తక్కువ కట్టుకుంటూ వచ్చినావు. ఇప్పుడు నేను తీయనే అంటున్నావు. అసలు తీయకపోతే నాకు ట్యాక్స్ ఎప్పుడు వస్తుంది? ట్యాక్స్ రావాలి కదా గవర్నమెంట్కి కూడా. సో అందుకే ట్రెడిషనల్ ఐఆర్ఏ దగ్గర దేర్ ఈజ్ ఏ రూల్ దట్ యూ షుడ్ విత్డ్రా ఆఫ్టర్ 73 ఇయర్స్. నువ్వు 73 ఇయర్స్ ఏజ్ రీచ్ అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ట్రెడిషనల్ ఐఆర్ఏ నుంచి మినిమం డిస్ట్రిబ్యూషన్ అన్న తీయాల్సిందే. నాట్ ఎంటైర్ ఫండ్స్. గవర్నమెంట్ డజంట్ సే ఎంటైర్ ఫండ్స్ మొత్తం విత్డ్రా చెయ్యు అంటలే, మినిమం. సో వాట్ ఈస్ దట్ మినిమం? అకార్డింగ్ టు ద రూల్స్. ఓకే, సో మినిమం డిస్ట్రిబ్యూషన్ అన్న చేయాల్సిందే. నువ్వు చేయకుండా నేను 100 ఇయర్స్ అట్లనే పెట్టేస్తా అంటే నో, ఐఆర్ఎస్ వోంట్ యాక్సెప్ట్ దట్. యూ షుడ్ విత్డ్రా ఫండ్స్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఐఆర్ఏ ఆఫ్టర్ 73 ఇయర్స్. దట్ ఈస్ కాల్డ్ రిక్వైర్డ్ మినిమం డిస్ట్రిబ్యూషన్స్. లేదు ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను ఏమవుతుంది అంటే లైక్ నేను తీయను, ఏం చేసుకుంటూ చేసుకోకుండా నేను తీయ అంటే ఐఆర్ఎస్ విల్ లెవీ 50% పెనాల్టీ. 50% పెనాల్టీ. నువ్వు ఎంతైతే తీయాల్సింది ఐఆర్ఎస్ చెప్పిందో ఇంత తీయు అని చెప్పిండో, నేను తీయకపోతే దాని మీద 50% పెనాల్టీ కట్టమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ ఆర్ఎండి యూ నీడ్ టు విత్డ్రా 10,000. ఈ 10,000 నేను నాకు 73 ఇయర్స్ వచ్చినాయి, నేను నా ఇష్టం, నేను అంటే సో సింపుల్గా ఒక 5,000 పెనాల్టీ కట్టు. తీయకపోతే తీయకు, కానీ 5,000 పెనాల్టీ అయితే కట్టు. దట్ మీన్స్ 50% పెనాల్టీ అడుగుతుంది. సో ఆర్ఎండీస్ కేసు ఏంటి? సో ఎవ్రీ ఇయర్ December 31st లోపు లైక్ వెన్ యూ అటైన్ ఏజ్ ఆఫ్ వాట్ ఆర్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లైక్ 73 ఇయర్స్ వచ్చినప్పుడు నువ్వు December 31st ఎవ్రీ ఇయర్, లైక్ 73 ఇయర్స్ అయిపోయింది, 74 ఇయర్స్కి December 31st లోపు ఇంత మినిమం డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్తుంది. ఆ మినిమం డిస్ట్రిబ్యూషన్స్ నువ్వు చేయాల్సిందే. ఆ మినిమం డిస్ట్రిబ్యూషన్ నువ్వు చేయను అంటే 50% పెనాల్టీ కట్టు. నేనేమనను, నువ్వు కట్టు, నీ ఐఆర్ఏ అకౌంట్ నీ ఇష్టం, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు నీ ఇష్టం. నేను చెప్తా తీయమని, నువ్వు అంటే తీయకు, 50% పెనాల్టీ కట్టిపో, అంతే, సింపుల్, క్లియర్. ట్రెడిషనల్ ఐఆర్ఏలో దెర్ ఈజ్ ఆర్ఎండి రూల్, బట్ ఫర్ రాత్ ఉందా ఇట్లాంటి రూల్ అంటే నో. ఎందుకు? నువ్వు తీయకపోయినా గవర్నమెంట్కి ప్రాబ్లం లేదంటే ఎందుకు? ఆల్రెడీ కాంట్రిబ్యూషన్ టైంలో ట్యాక్స్ పే చేస్తాం. కాంట్రిబ్యూషన్ అప్పుడు నీకు బెనిఫిటే ఇవ్వలేడు, నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా ట్యాక్సబుల్ కాదు. అసలు దాని మీద ట్యాక్స్ ఇంప్లికేషనే లేదు. ఫస్ట్ నీకు ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చిండా? ఇవ్వలేదు. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ట్యాక్స్ అడగడు. గవర్నమెంట్కి ఐఆర్ఎస్కి ప్రాబ్లం ఏముంది ఇప్పుడు దీంట్లో? నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నువ్వు నాకు రూపాయి ట్యాక్స్ కట్టవు, నువ్వు డబ్బులు తీసినప్పుడు నాకు రూపాయి ట్యాక్స్ రాదు.
నువ్వు తీస్తే ఎంత, తీయకపోతే ఎంత, నాకేం ప్రాబ్లం అసలు దాంట్లో. రాత్కి అడగడు అసలు. రాత్కి నువ్వు చెయ్యకు, నువ్వు ఇంత తీయకు, నువ్వు 100 ఇయర్స్ కాదు 1000 ఇయర్స్ పెట్టుకో, దాంట్లోనే ఉంచుకో, నాకు సంబంధమే లేదు అసలు. ఎందుకు, నువ్వు తీసిన రూపాయి కట్టేటోడివి కాదు కదా. అదే ట్రెడిషనల్ అయితే ఇఫ్ యూ విత్డ్రా యూ వుడ్ హ్యావ్ పే ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటి? సో నువ్వు అసలు కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ తీసుకొని వెళ్ళినావు కదా, ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తే నీ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకోవడానికి రెడీ ఉంది, బట్ నువ్వేమో తీయట్లేదు. అందుకే ఐఆర్ఎస్ ఏమంటుంది అంటే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, 73 ఇయర్స్ స్టార్ట్ అయిందా, 73 ఇయర్స్ ఏజ్ వచ్చిందా, అప్పటి నుంచి ఎవ్రీ December 31 ఎవ్రీ ఇయర్ December 31 లోపు నువ్వు ఇంత అమౌంట్ తీయాల్సిందే, తీస్తూ ఉండాలి. లేదు నేను తీయను అంటే 50% పెనాల్టీ కట్టు. క్లియర్? ఆర్ఎండి రూల్ అర్థమైందా అండి? ఎవరికైనా ఆర్ఎండి రూల్ అర్థమైందా? ఆర్ఎండి రూల్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎవ్రీ వన్ ఈజ్ కంఫర్టబుల్ విత్ ఆర్ఎండి రూల్ కదండి. ఆర్ఎండి రూల్ క్లియర్? రిక్వైర్డ్ మినిమమ్ డిస్ట్రిబ్యూషన్స్, ఆర్ఎండి should be made after attaining 73 years age. No RMD rule. So for here no RMD rule. సో ఇక్కడ చిన్నగా రాసేస్తానండి. if not made RMDs should pay 50% penalty. క్లియర్ కదండి? ఆర్ఎండి రూల్ గురించి నేను చాలా ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు, బికాస్ దెర్ ఈజ్ ఏజ్ టైం లిమిట్. 73 ఇయర్స్ ఉన్నప్పుడేమో లైక్ ఫస్ట్ ఇయర్ ఏమో April 15th దాకా విత్డ్రా చేయొచ్చు అంటాడు. 74, 75 తర్వాత అప్పుడు December 31 లోపే విత్డ్రా చేయమంటాడు. లైక్ దెర్ ఈజ్ టైం లిమిట్ కూడా ఉంది. ఓకేనా? సో సింపుల్గా ఏజ్ 73 ఇయర్స్ ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎప్పటిలోపు విత్డ్రా అది ఫస్ట్ ఇయర్ కదా. సో పోనీలే పాపం అని ఒక 4 నెలలు ఇస్తాడు, April 15th దాకా టైం ఇస్తాడు. కానీ ఆఫ్టర్ ఏజ్ 73 ఇయర్స్ తర్వాత నువ్వు ఎప్పటిలోపు విత్డ్రా చేయాలి కంపల్సరీగా? యూ షుడ్ విత్డ్రా బిఫోర్ December 31 ఆఫ్ ఎవ్రీ ఇయర్. తీస్తూ ఉండాలి, నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీస్తూ ఉండాలి. So that is the concept of RMD. Required minimum distributions. You should withdraw after attaining some particular age which is prescribed by the IRS. ట్రెడిషనల్కి అయితే 73 ఇయర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు 73 ఇయర్స్ రాగానే నువ్వు డబ్బులు విత్డ్రా చేస్తూ ఉండాలి. విత్డ్రా చేయాలి, గవర్నమెంట్కి ట్యాక్సెస్ కట్టాలి. ఆర్ఎండి రూల్ రాత్కుంటుందా అంటే నో, ఆర్ఎండి కాన్సెప్ట్ విల్ నాట్ వర్క్ ఫర్ రాత్. Until this clear కదండి? ఎనీ కన్ఫ్యూజన్స్, ఎనీ డౌట్స్ విత్ ఆర్ఎండి రూల్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అండి. సింపుల్ అండి, నువ్వు ఖచ్చితంగా తీయాలి, తీయకపోతే గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్ లాజిక్. సో వాట్ ఈస్ ద సోర్స్ డాక్యుమెంట్ ఫర్ కాంట్రిబ్యూషన్ అండి? వాట్ ఈస్ ద సోర్స్ డాక్యుమెంట్ ఫర్ ఐఆర్ఏ కాంట్రిబ్యూషన్? 5495. 5498. సో నువ్వు కాంట్రిబ్యూట్ చేయగానే, సో పలానా లైక్ ఎక్కడైతే నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తున్నావో ఆ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్ కానీ, క్రెడిట్ యూనియన్ కానీ, బ్రోకరేజ్ ఫర్మ్ కానీ నీకేమిస్తుంది? ఏ డాక్యుమెంట్ ఇస్తుంది? 5498 డాక్యుమెంట్ ఇస్తుంది. సో ఆ 5498 వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ కాంట్రిబ్యూషన్ మనం ఎక్కడ రిపోర్ట్ చేయాలి? Line 20, Schedule 1లో లైన్ 20 పైన రిపోర్ట్ చేయాలి. ఓకే, సో మనకు 5498 వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ అ రాత్ కాంట్రిబ్యూషన్ ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ఎక్కడ రిపోర్ట్ చేయాలి? సో రాత్ కాంట్రిబ్యూషన్స్కి నీకు ట్యాక్స్ డిడక్ట్ అవుతుందా? No. బట్ స్టిల్ రిపోర్టింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే 8606
సో ఇక్కడే కాంట్రిబ్యూషన్స్కి రిపోర్టింగ్ ఇక్కడే మాట్లాడుతున్నాను. రిపోర్టింగ్, హౌ టు రిపోర్టింగ్ పార్ట్. సో మనం ఎట్లా రిపోర్ట్ చేయాలి. సో మీరు అన్నారు లైన్ 20 ఆఫ్ షెడ్యూల్ 1 యాజ్ అన్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్ యూ షుడ్ రిపోర్ట్. ఇది వాట్ ఎవర్ ద కాంట్రిబ్యూషన్స్ టు రాత్ షుడ్ బి రిపోర్టెడ్ 8606 యాజ్ నాన్ డిడక్టబుల్ ఐఆర్ఏ. ఎందుకు 8606 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో సింపుల్ అండి. ఇప్పుడు మనము ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఒక అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నాడు అండి. ఒక అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నాడు. సో ఈస్ కాంట్రిబ్యూటింగ్ సమ్ అమౌంట్. ఓకేనా. లేటర్ ఆన్ హీ విల్ విత్డ్రా. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ 1 lakh అమౌంట్. ఈ విత్డ్రా లైక్ ఆఫ్టర్ దిస్ థింగ్ 1.5 lakh విత్డ్రా చేసిండు. సో ఈ అకౌంట్లో 2 అకౌంట్స్ ఉన్నాయి, వాడికి 2 అకౌంట్స్ ఉన్నాయి. సో ఒకటే బ్యాంక్లో 2 అకౌంట్స్ ఉన్నాయి. లెట్స్ సే 2 అకౌంట్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ ఉంది, కొంచెం పోర్షన్ రాత్ ఉంది. సో ఇప్పుడు వీడు విత్డ్రా చేసినప్పుడు దాంట్లో ట్రెడిషనల్ నుంచి విత్డ్రా చేసిందా, రాత్ నుంచి విత్డ్రా చేసిందా? సరే, రాత్ నుంచి విత్డ్రా. సో ట్రెడిషనల్ నుంచి విత్డ్రా చేస్తే ప్రాబ్లం ఏంది, రాత్ నుంచి విత్డ్రా చేస్తే ప్రాబ్లం ఏంది? ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మనకి? వై ద డిఫరెన్స్? వై ట్రెడిషనల్ నుంచి విత్డ్రా చేస్తే ప్రాబ్లం ఏంటి, రాత్ నుంచి విత్డ్రా చేస్తే ప్రాబ్లం ఏంటి? Traditional withdrawal means it is taxable. మరి రాత్ అయితే Not taxable. మరి పొద్దున ఈ అమౌంట్ నుంచి ఏది రాత్ డిస్ట్రిబ్యూషన్, ఏది రాత్ బేసిస్, లైక్ అంటే రాత్కి వాడు ఎంత కాంట్రిబ్యూట్ చేసిండో రాత్కి అంతే ఎగ్జామ్ట్ అవుతుంది కదా. సింపుల్. నువ్వు ఈ 1 lakhలో 50,000 ట్రెడిషనల్కి వేసినావు, 50,000కి రాత్కి వేసినావు. ఈ 50,000 కదా. సో లైక్ మొత్తం మీద 1.5 తీసిండు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. విత్ ఎర్నింగ్స్ ఒక 50,000 ఎర్నింగ్స్ వచ్చినాయి. సో ఎర్నింగ్స్ ఎక్కువ అయిపోయినాయి కదా, ఎర్నింగ్స్ తక్కువ చేద్దాం. 1.2. సో 50,000 కాంట్రిబ్యూట్ చేసిన రాత్ అమౌంట్ మీద ట్యాక్స్ పడాలా రాత్ మీద? మరి ఆ 50,000 గవర్నమెంట్కి నువ్వు ఇన్ఫార్మ్ చేస్తున్నావా ఎవ్రీ ఇయర్? ఫస్ట్ ఇన్ఫార్మ్ చెయ్యాలా వద్దా? ఫస్ట్ థింగ్ ఐఆర్ఎస్కి చెప్పాలా వద్దా? అరే బాబు నేను కాంట్రిబ్యూట్ చేసిన, ఇట్ ఈస్ నాట్ ట్యాక్స్ డిడక్టబుల్ అని చెప్పాలా లేదా? చెప్పకపోతే అప్పుడు ఐఆర్ఎస్ చేయమంటుంది అంటే, అరే బాబు నువ్వు విత్డ్రా చేసినావు కదా, నువ్వు ఈ కాంట్రిబ్యూషన్స్ అని రాత్ కానీ నాకెట్లా తెలుస్తుంది, నువ్వు మొత్తం 1.2 మీద ట్యాక్స్ కట్టు అంటుంది. అప్పుడు నువ్వు చెప్తావా ఐఆర్ఎస్కి ఎక్స్ప్లెనేషన్, అరే బాబు నేను 50,000 నేను రాత్కి వేసిన, సో దట్ ఈస్ మై నాన్ డిడక్టబుల్, నేను డిడక్షన్ తీసుకోలేదు అప్పుడు. సో దేర్ ఫార్ ఇప్పుడు నాకేం చేయు, ఎగ్జామ్షన్ ఇవ్వు అంటే ఐఆర్ఎస్ ఒప్పుకుంటుందా? నో. అందుకే ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు గవర్నమెంట్ వచ్చి నీ దగ్గరకు వచ్చి నాకు మొత్తం ట్యాక్స్ ఇవ్వంటుంది. అప్పుడు ఇట్ విల్ బి ప్రాబ్లం ఫర్ బోత్ గవర్నమెంట్ అండ్ ఫర్ యూ, ఇద్దరికి ప్రాబ్లం. ఎందుకు? గవర్నమెంట్కి నాకు తెలియదు కదా, నాకు చెప్పు కదా నువ్వు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు, అరే బాబు నేను రాత్కి వేసిన, అది నేను దాని మీద డిడక్షన్ తీసుకోలేదు, రేపు పొద్దున నాకు ట్యాక్స్ వేయకుండా నాకు చెప్పు కదా. నేను చెప్తే నేను ఎందుకు వచ్చి అడుగుతా? ఐఆర్ఎస్ ఏమంటుంది అంటే, నాకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చెయ్యు, ఇన్ఫార్మ్ మీ దట్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు రాత్. నాకు చెప్పు కదా, నువ్వు నాకు చెప్తే కదా రేపు పొద్దున నేను ట్యాక్స్ అడగా. నువ్వు చెప్పకుండా చేయకుండా నువ్వు రేపు పొద్దున డబ్బులు తీసినావు అనుకో, ఖచ్చితంగా నేను వచ్చి అడుగుతా డబ్బులు. ఎందుకు? నువ్వు విత్డ్రా చేసినావు అంటే ట్యాక్స్, నువ్వు ఇన్కమ్ వచ్చింది, నువ్వు నాకు ట్యాక్స్ కట్టావు, నేను అడుగుతా. సో దట్ ఈజ్ మై డ్యూటీ. ఇప్పుడు నువ్వు ముందే కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు నాకు చెప్పినావు అనుకో, అరే బాబు ఐ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దిస్ అమౌంట్ రాత్ అని నువ్వు క్లియర్గా చెప్పినావు అనుకో, నాకేమవుతుంది? రేపు పొద్దున ఇప్పుడు విత్డ్రా చేసినప్పుడు అవునవును కదా ఇతను ఇంత వేసిండు కదా కాంట్రిబ్యూషన్ రాత్కి, సో దాని మీద ట్యాక్స్ పడదని నేను క్లియర్గా నేను కూడా నా మైండ్ సెట్ నేను రెడీ చేసుకొని కూర్చుంటా. లేదు నువ్వు సడన్గా వచ్చి డబ్బులు తీసుకొని ఇంట్లో రాత్ ఉంది ఐఆర్ఎస్ అంటే, నాకు ఎప్పుడు చెప్పినావు నువ్వు అంటుంది. సింపుల్. సో రాత్ బేసిస్ని ట్రాక్ చేయడానికి దే షుడ్ బి ఏ సపరేట్ ఫామ్. ఉండకపోతే ఏమవుతుంది? కాంప్లికేషన్స్ వస్తాయి, ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయి. రేపు పొద్దున అది ఎంత ట్యాక్స్ అవ్వాలి, ఎంత ట్యాక్స్ అవ్వద్దు, ఈ బేసిస్ క్యాలిక్యులేషన్స్ అంతా మిస్ అవుతుందని ఐఆర్ఎస్ సింపుల్గా ఏమని చెప్తుంది, ప్లీజ్ రిపోర్ట్ ఇట్ ఆన్ ఏ సపరేట్ ఫామ్. ఇఫ్ యూ కాంట్రిబ్యూట్ టు రాత్ యూ షుడ్ రిపోర్ట్ ఇట్ ఆన్ 8606. సో వేర్ షుడ్ వీ రిపోర్ట్ అండి? 8606.
యాజ్ ఏ నాన్ డిడక్టబుల్ ఐఆర్ఏ బికాస్ దెర్ ఇస్ నో డిడక్షన్ ఫర్ రాత్ కాబట్టి దట్ ఈస్ ఎ నాన్ డిడక్టబుల్ ఐఆర్ఏ. సో టెల్ మీ దిస్ ఈస్ నాన్ డిడక్టబుల్ అని చెప్పు నాకు. ప్లీజ్ గివ్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. లైక్ నువ్వు డిడక్షన్ తీసుకోకపోతే ఏమేమి డిడక్షన్ తీసుకోలేవో నాకు చెప్పు. నాన్ డిడక్టబుల్ సో అండ్ సో దానికి నేను కాంట్రిబ్యూట్ చేసిన, సో దట్ ఈజ్ మై నాన్ డిడక్టబుల్ పోర్షన్ అని చెప్పు నాకు క్లియర్గా అని చెప్తుంది. సో యూ హ్యావ్ టు ఎనీ కాంట్రిబ్యూషన్స్ మేడ్ టు రాత్ షుడ్ బి రిపోర్టెడ్ ఆన్ 8606 యాజ్ నాన్ డిడక్టబుల్ ఐఆర్ఎస్. క్లియర్ కదండి? క్లియర్. Perfect. So any contributions to though whatever the contributions you made to Roth are not deductible, but still you need to report to the government that this portion is non deductible, so that when you withdraw there should not be any confusion, like any confusion ఉండదు ఇద్దరికి. ఓకే పర్ఫెక్ట్ కదండి? ఈ డిఫరెన్సెస్లో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? డిఫరెన్సెస్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? లైక్ ఏ పాయింట్ అన్న అర్థం అవ్వట్లేదు, లైక్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అగైన్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ అండి. క్లియర్? సో ట్రెడిషనల్ ఐఆర్ఏ రాత్ ఐఆర్ఏ డిఫరెన్సెస్ లైక్ 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, వాళ్ళ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి ఇది. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎందుకంటే సో రియల్ టైంలో కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఐ మార్కెట్ యాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో నేను చూసిన లాస్ట్ ఒక 10-15 ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా 5-6 ఇంటర్వ్యూస్లో మాత్రం ఖచ్చితంగా అడిగారండి, వాట్ ఈస్ ద హౌ డు యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ట్రెడిషనల్ ఐఆర్ఏ అండ్ రాత్ ఐఆర్ఏ. క్లియర్? సో మీరు ఈజీగా ఈ ఎగ్జామ్స్లో కూడా వీటిపైన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియర్? సో దీంట్లో ఎవరికన్నా అర్థం కాకపోతే చెప్పండి అండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. అందరికీ పర్ఫెక్ట్ కదండి ఇక్కడ వరకు? పర్ఫెక్ట్. సో కాంట్రిబ్యూషన్స్ పార్ట్ ఆల్మోస్ట్ కాంట్రిబ్యూషన్స్లో మనం ఇంకేంటి, సో డిడక్టబిలిటీ గురించి చూడాలి. కాంట్రిబ్యూట్ చేసినాం, ఓకే, దాంట్లో ఎంత డిడక్షన్ దొరుకుతుంది. డిడక్షన్ ఎవరికి చూస్తున్నాం? ట్రెడిషనల్కా రాత్కా? ట్రెడిషనల్కి చూస్తున్నామా రాత్కా ఎంత డిడక్ట్ అవ్వాలనేది? ట్రెడిషనల్. ఆబ్వియస్లీ రాత్కి డిడక్ట్ అవ్వదు, 8606 మీద రిపోర్ట్ అవుతుంది. ఓకే, సో డిడక్టబిలిటీ పార్ట్ రేపు చూసి డిస్ట్రిబ్యూషన్స్కి వెళ్ళిపోదామండి. రేపు కాదు, సో మండే మన క్లాస్ ఉంటుంది కాబట్టి ఆన్ ట్యూస్డే. క్లియర్? విల్ మీట్ ఆన్ ట్యూస్డే, విల్ సీ హౌ మచ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ డిడక్టబుల్. అండ్ ఇంకోటి ఏంటి, సో రాత్కి ఎవరైతే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడానికి ఉండదు, దెర్ ఈస్ లిమిట్స్ ఫర్ రాత్. ఆ రాత్ లిమిటేషన్స్ కూడా చూద్దాం. దెన్ విల్ మూవ్ టు పార్ట్ 2 ఆఫ్ అవర్ టాపిక్ డిస్ట్రిబ్యూషన్స్. సో పార్ట్ 1, సో ఆల్మోస్ట్ నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 1 మొత్తం క్లియర్ చేసేస్తాను. సో దెన్ ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్స్ పార్ట్ 2 కంప్లీట్ చేస్తాం. పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిపోతే దెన్ ఆర్ ఐఆర్ఏ టాపిక్ విల్ గెట్ కంప్లీటెడ్ అండి. సో పెన్షన్స్ అండ్ యాన్యుటీస్ గురించి మాట్లాడడానికి ఏముండదు. సో దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ లైక్ అది కూడా సో ఐఆర్ఏ కిందికి వస్తుంది, బట్ సమ్ లిటిల్ వేరియేషన్స్, ఆ లిటిల్ వేరియేషన్స్ చెప్తాను. సో లైన్ 5 ఏముండదు, విల్ మూవ్ టు లైన్ 6. లైన్ 6 ఏముంది? సో లైన్ 6 ఏముందండి? ఎస్ఎస్బీస్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కదా. సో విల్ ఎంటర్ ఇంటూ ఎస్ఎస్బి. లైన్ 6 ఏముండదండి, లైన్ 5 ఏముండదు, దెర్ ఈజ్ నథింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ దట్. సో దాని పార్ట్ మీద కూడా ఏముండదు. సో మోస్ట్లీ మీకు ఐఆర్ఏ క్లియర్గా అర్థమైతే, సో లైన్ 4 క్లియర్గా అర్థమైతే లైన్ 5 క్లియర్గా అర్థమైపోతుంది. సో దాని మీద ఈవెన్ ఇన్ ద ఈఏ ఎగ్జామ్స్ టెస్టింగ్ ఉండదు, ఈవెన్ ఇన్ ద ప్రాక్టికల్లో కూడా మీరు దాన్ని సపరేట్గా చూడడానికి ఏముండదు. జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 1 టిక్ అంతే. ఒక బాక్స్ని చెక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతే, చెక్ చేయకపోతే ఇక్కడికి వెళ్తుంది, అంతే, సింపుల్, అంతే. లైన్స్. సో లైన్ 6 ఎస్ఎస్బి ఇంపార్టెంట్. ఎస్ఎస్బి తొందరగా లైన్ 5 చూస్తూ ఉంటే లైక్ వీఆర్ మూవింగ్ అండి. ఇన్కమ్ పార్ట్స్లో లైన్ 8 కదా. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ ద ఎండ్ ఆఫ్ లైన్ 4, లైన్ 5 తొందరగా అయిపోతే లైన్ 6, లైన్ 7, లైన్ 8. సో ఇన్కమ్ పార్ట్స్ ఈజ్ అ మేజర్ పోర్షన్. ఈఏలో మేజర్ పోర్షన్ కవర్డ్ బై ఇన్కమ్ పార్ట్స్. ఇన్కమ్ పార్ట్స్ మీకు ఎంత మంచిగా అర్థమైతే దెన్ ఆఫ్టర్ డిడక్షన్స్ కూడా సింపుల్గా వెళ్ళిపోతాయి. ఓకే, చాలండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ట్యూస్డే ఐ విల్ అప్డేట్ అబౌట్ ద క్లాస్ టైమింగ్స్ అండి. కొంచెం క్లాస్ టైమింగ్స్ కూడా అటు ఇటు అవుతున్నాయి, ప్లీజ్ అడ్జస్ట్ విత్ దట్. ఓకేనా?
ఓకే అండి, బాయ్ బాయ్. ఓకే ముఖేష్ బాయ్. ముఖేష్ బ్రో ఈ రోజు క్లాస్ నిన్న క్లాస్ అప్లోడ్ చేయ బ్రో. యా